వాసుదేవ శ్రీ గురుభ్యో నమః. మాస్టర్ గారికి బుజ్జి గారికి పాద నమస్కారం చేస్తూ ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ యాక్చువల్గా ఇది చాలా క్రానిక్ పేషెంట్స్లో డీల్ చేసే టాపిక్, కాంప్లికేటెడ్ ప్యాథలాజికల్ టాపిక్ ఇది. Nowadays, dialysis cases are becoming more frequent. What are the reasons for this and how to prevent through homeopathy? How such cases were treated by Dr. EVM Acharya garu. Next. So first, dialysis ante ento manam chuddam. Dialysis is a life-saving medical procedure used to manage end stage renal disease or advanced chronic disease, kidney disease. అంటే కిడ్నీస్ కంప్లీట్గా దాని ఫంక్షనింగ్ కోల్పోయినప్పుడు ఫిల్టరింగ్ మెకానిజం, మన బ్లడ్లో నుంచి వేస్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫిల్టర్ చేసేది కోల్పోయినప్పుడు అది ఇంకా ఎండ్ స్టేజ్ అనమాట. అది ఇంకా కిడ్నీస్కి అలాంటి స్టేట్లో మెకానికల్గా ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ని క్లీన్ చేయడానికి ఉపయోగించేదే ఆ మిషన్ ద్వారా అది క్లీన్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ డయాలసిస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్ రీనల్ ఫిజియాలజీ, ద కిడ్నీస్ ఫిల్టర్ ద బ్లడ్, రిమూవ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ మెయింటైన్ ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్ అండ్ ఆల్సో సపోర్ట్ రెడ్ బ్లడ్ సెల్స్. ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటిది మనకి ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటిది మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే ఫంక్షనింగ్ కోల్పోతుందో దానికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కూడా, అంటే రెడ్ సెల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అలాగే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, కాల్షియం పొటాషియం ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి, తద్వారా బోన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అలాగే ఎడిమా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఆ కిడ్నీ చేసే ఫంక్షన్ అంతా ఆల్టర్ అయిపోతుంది అనమాట. సో వెన్ ద ఈ ఫంక్షనింగ్ ఎంతవరకు అయితే డయాలసిస్ యూస్ అవుతుందంటే వెన్ ద కిడ్నీ ఫంక్షన్ డ్రాప్స్ బిలో 10 to 15% ఆఫ్ నార్మల్ కెపాసిటీ, అంటే 100% తీసుకుంటే అది 15% లోపు వరకు కిడ్నీ డ్యామేజ్ అయిపోయి అంతవరకు చేయగలిగితే కనుక దెన్ ద డయాలసిస్ ఆర్టిఫిషియల్గా అది చేయాల్సి వస్తుంది, డయాలసిస్ అవసరం అవుతుంది అప్పుడు. సో ఇది రెండు రకాలుగా చేస్తారు. సో హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్. ఇదేంటంటే బ్లడ్ నుంచి డైరెక్ట్గా మిషన్ ద్వారా బ్లడ్ని పంపించేసి దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ మిషన్ తీసేస్తుంది, అగైన్ బ్లడ్ విల్ బీ ఇన్ఫ్యూజ్డ్ ఇన్. అలాగే పెరిటోనియల్ డయాలసిస్, ఇది ఏంటంటే పెరిటోనియం ద్వారా, అబ్డామిన్లో ఉండేటువంటి లేయర్ పెరిటోనియం ద్వారా అక్కడ కెథెటర్ పాస్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్లూయిడ్ ఇండ్యూస్ చేసి దాని ద్వారా వేస్ట్ కలెక్ట్ చేసి అది మళ్ళీ తీసేస్తారనమాట. సో 2 types ఆఫ్ డయాలసిస్, హిమో అండ్ పెరిటోనియల్ డయాలసిస్. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ కేసెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి, అదే కదా మన టాపిక్. రీసెంట్గా బాగా ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్స్ పెరిగి డయాలసిస్లోకి చాలామంది తీసుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్తున్నారు. అది ఎందుకు డెవలప్ అవుతున్నారు, ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి స్టేట్ కాదు, ప్రీవియస్గా ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి డెవలప్ అయ్యి ఇప్పుడు ఆ ఎండ్ స్టేజ్ అనేటువంటిది లీడ్ అవుతుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో మనం చూద్దాం. సో లైఫ్ స్టైల్ అండ్ డైటరీ ఫ్యాక్టర్స్, ఎక్కువగా సాల్ట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు, షుగర్ అండ్ ఆల్సో ప్రోటీన్ ఇంటేక్, హై షుగర్స్ తినేవాళ్ళు, సాల్ట్ ఇంటేక్ తీసుకునే వాళ్ళు ఇది ఎక్కువగా మనకి ఫెయిల్యూర్లోకి లీడ్స్ అవుతుంది. అండ్ ఆల్సో ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఆల్సో ఫాస్ట్ ఫుడ్ హ్యాబిట్స్, ఇన్ఎడిక్వేట్ వాటర్ బాగా తక్కువ తాగే వాళ్ళలో, జంక్ ఫుడ్స్ తినే వాళ్ళు, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాగా బాగా ఇప్పుడు ఆ సిటీ లైఫ్ స్టైల్కి బాగా ఎక్కువగా ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం ఆల్టర్ అయిపోయి ఈ జంక్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళలో ఇప్పుడు బాగానే ఉంటుంది, అది 10-15 ఏళ్ళ తర్వాత వాళ్ళకి గ్రాడ్యువల్గా ఇట్ లీడ్స్ టు రినల్ ఫెయిల్యూర్. నెక్స్ట్, అలాగే ఇది లైఫ్ స్టైల్. ఇప్పుడు వచ్చేసి మెడికల్ కండిషన్స్, కామన్గా ఎక్కువ శాతం వీటి వల్ల దానికి లీడ్ అవుతారు. అంటే డయాబెటీస్ మెయిన్ కాజ్ ఫర్ రినల్ ఫెయిల్యూర్. క్రానిక్గా ఎక్కువ కాలం హై షుగర్ బ్లడ్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు, అది ఒక 10 సంవత్సరాలు 5-6 years హై షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు రీనల్ కిడ్నీస్లో ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయిపోయి దెన్ ఇట్ లీడ్స్ టు ఫెయిల్యూర్. అలాగే హైపర్ టెన్షన్, సో అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ కొంతకాలం 150, 160, 170 అలా మెయింటైన్ అవుతున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ in the renal vessels
becomes high and it causes damage to the renal vessels, simultaneously leading to the kidney damage. And also obesity and metabolic syndromes, recurrent UTIs, ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళల్లో కూడా క్రానిక్గా రీనల్ ఫెయిల్యూర్ డెవలప్ అవుతుంది. అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కంజెనిటల్గా కొంతమందికి కిడ్నీస్ డ్యూ టు హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవడం, లేదా పాలిసిస్టిక్ కిడ్నీస్ అంటారు, పుట్టుకతోనే వాళ్ళకి సిస్టులు ఫామ్ అవుతాయి కిడ్నీస్లో. అలాగే IgA నెఫ్రోపతి, ఆటో ఇమ్యూన్గా కిడ్నీస్కి ఎగనెస్ట్గానే మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసి డ్యామేజ్ చేస్తుంది అనమాట కిడ్నీ సెల్స్ని. అలాగే అబ్స్ట్రక్టివ్ యూరోపతి అంటే స్టోన్స్ వల్ల కానీ, ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ ఉన్న కేసెస్లో యూరిన్ పాస్ కాక బ్యాక్ వెళ్ళేసి అక్కడ యూరిన్ హైడ్రోనెఫ్రోసిస్ డెవలప్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల కూడా రీనల్ ఫెయిల్యూర్ డెవలప్ అవుతుంది. అలాగే ఎక్కువగా ఈ నెఫ్రోటాక్సిక్ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్, మనం ఎక్కువగా వాడే పెయిన్ కిల్లర్స్ డైక్లోఫినాక్, ఇబుప్రోఫెన్, యాంటీబయాటిక్స్, కీమోథెరపీ, అలాగే ఈ యాస్పిరిన్, ఇలాంటి డ్రగ్స్ ఎక్కువగా వాడి ఇప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళకి, ఈ ఏజ్లో పెయిన్ కిల్లర్స్ హెడ్ఏక్ వస్తే వేసేసుకుంటూ ఉంటారు. అలాగే మోకాళ్ళ నొప్పులు, అది అలా క్రానిక్గా అయ్యే కొద్దీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యే కొద్దీ ఈ డ్రగ్స్ తాలూకు ఎఫెక్ట్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. అది వాళ్ళకి అప్పుడు తెలీదు, ఆ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది బయటపడుతుంది, అది దీనివల్ల అని తెలియదు, ఏం రీజన్ ఎత్తుక్కున్నా కనిపించదు. ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, నెఫ్రోటాక్సిక్ డ్రగ్స్. అండ్ అనదర్ ఫ్యాక్టర్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్, బాగా కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల, అలాగే స్క్రీనింగ్ అంటే ఎర్లీగా మనకి సిమ్టమ్స్ కనపడుతున్న నెగ్లెక్ట్ చేసే వాళ్ళల్లో ప్రోటీన్యూరియా అంటే యూరిన్ స్మెల్ రావడం ఇలా జరుగుతున్నా, లేదా కొంచెం మైల్డ్గా పాదాలు వాపు వస్తున్న ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కువ కాలం అలా ఉన్న నెగ్లెక్ట్ చేస్తున్న మందులు వాడకుండా అది క్రానిక్గా అలా లీడ్ చేస్తుంది. అలాగే అర్బన్ స్ట్రెస్, మనకి వీటన్నిటికీ కారణం మనకి హోమియోపతి పరంగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ యాజ్ పర్ అలోపతిక్ అండ్ కాజిటివ్ ఫ్యాక్టర్స్, బట్ బిహైండ్ దట్ ఏదో ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బాగా ప్రామినెంట్గా ఉండి ఇవన్నీ వాటికి తోడవుతాయి అన్నమాట. ఇవన్నీ తింటున్న వాళ్ళందరికీ రావు. ఎవరైతే బాగా ఎక్కువగా స్ట్రెస్ గురవుతారో వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవుతుందో, ఆల్టర్ అవుతుందో, అప్పుడు వైటల్ ఫోర్స్ డిస్టర్బ్ అవుతుంది. సో దెన్ ఇట్ లీడ్స్ టు ఫంక్షనల్ డిసీజ్, దెన్ ద pathology develops. సో ద డిసీజ్ ప్రాసెస్ విల్ బి లైక్ దట్. సో వాటికి ఇవి తోడ్పడతాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో బాగా స్ట్రెస్ తీసుకోవడం, ఆ టైంలో వాళ్ళు తినే ఫుడ్, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, డ్రింక్స్ తాగడం, సో ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ chronically leads to the renal failure. And sedentary lifestyle, lack of physical activity, and obesity, diabetes, hypertension, and also self medication. ఇందాక చెప్పినట్టే ఎక్కువగా వాళ్ళు మెడికేషన్స్ సొంతంగా వాడేసిన వాళ్ళలో. సో ఈ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అనేటువంటిది స్టేజెస్ మనం చూస్తే కనుక, అంటే గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటారు, అంటే మన కిడ్నీలో ఉన్నటువంటి గ్లోమరులస్ ఫిల్టర్ చేసే కెపాసిటీ 90% 90 ml అలా ఉంటుంది. అది ఇంకా తగ్గే కొద్దీ దాన్ని స్టేజెస్ వైజ్గా డిఫరెన్షియేట్ చేశారనమాట. ఫస్ట్ నార్మల్ రేంజ్, దట్ ఈస్ అబౌవ్ 90 ml per minute. అండ్ ద సెకండ్ స్టేజ్ 60 to 80 ml per minute. థర్డ్ స్టేజ్ 30 to 50 ml. అండ్ ద ఫోర్త్ స్టేజ్ ఇస్ 15 to 20 ml. లెస్ దాన్ 15 is the last fifth stage, end stage disease అనమాట. సో ఇలాగా స్టేజెస్ని డిఫరెన్షియేట్ చేశారు. నెక్స్ట్, సో ఎప్పుడు ఎంత రేంజ్లో మనకి క్రియాటిన్ ఎంత పెరుగుతూ ఉంటుంది? యూజువల్గా ఫస్ట్ స్టేజ్లో వాళ్ళకి ఫిల్టరేషన్ రేట్ 90 above ఉంటుంది, అండ్ క్రియాటిన్ లెవెల్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, అప్పుడేం వాళ్ళకి అంత కనిపించదు. సో సిమ్టమ్స్ కూడా అంత ప్రామినెంట్గా కనిపించవు వాళ్ళకి, జస్ట్ మైక్రో ఆల్బుమినూరియా ఎప్పుడో వాళ్ళు ఎగ్జామినేషన్ చేసుకుంటే లైట్ ప్రోటీన్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మైల్డ్ హైపర్ టెన్షన్ ఉంటుంది. సో ఆ కేసెస్లో మనకి డయాలసిస్ అవసరం ఉండదు. అలాగే సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫిల్టరేషన్ రేట్ 60 to 89, అంటే 90 లోపు, 60 to 90 లోపు. అలా ఉన్న కేసెస్లో క్రియాటిన్ వచ్చేసి 1.2 to 1.5 రేంజ్ పెరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. అప్పుడే స్టార్ట్ అవుతున్న రీనల్ ఫెయిల్యూర్ అనమాట. సో అలా ఆ టైంలో మైల్డ్ సిమ్టమ్స్, ఫెటిగ్, నీరసం అయిపోతుంటారు, కొంచెం బీపీ 140 150 టచ్ అవుతూ ఉంటుంది. అలాగే ఎర్లీ ఎనీమియా, ఇంకా జస్ట్ 11 10.5 ఎనీమియా డెవలప్ అవుతుంది, వాపులు వస్తూ ఉంటాయి. సో స్వెల్లింగ్ విల్ బి చాలా మినిమల్, చాలా కొంచెం యాంకిల్స్ దగ్గర కొద్దిగా వాపు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో మైల్డ్ స్టేజ్గా డెవలప్ అవుతుంది, అప్పుడు కూడా అవసరం లేదు డయాలసిస్. థర్డ్ స్టేజ్ని 2 కేటగిరీగా ఇచ్చారు.
1.5 to 2 and 2 to 3 అది ఇదేమీ ఫిక్స్డ్ కాదు, బట్ యూజువల్లీ దట్ ఫిల్ట్రేషన్ రేట్ తగ్గే కొద్దీ క్రియాటిన్ లెవెల్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. క్రియాటిన్ అంటే ఏం లేదు, మజిల్ టిష్యూ డ్యామేజ్ అయ్యే కొద్దీ ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్ క్రియాటిన్ అంటారు. సో ఎప్పుడైతే మన మజిల్స్ డ్యామేజ్ అవుతుంటాయో బ్లడ్లో ఇవి క్రియాటిన్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఆ స్టేజెస్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎనీమియా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఎడిమా కూడా వస్తుంది, అండ్ ఆల్సో ఫెటిగ్, అలసిపోవడం, బాగా అలసట వచ్చేస్తుంటుంది, పనిచేసిన అలసట, ఆకలిపోతుంది, నాసియా, ఎడిమా అండ్ ఇచ్చింగ్, సివియర్ హైపర్ టెన్షన్. వాళ్ళలో ఈ యూరియమిక్ కండిషన్స్, యూరియా కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట బ్లడ్లో. సో దానివల్ల స్లైట్ ఇచ్చింగ్, బాడీ అంతా దురద వచ్చేస్తూ ఉంటుంది. సో హైపర్ టెన్షన్ ఇంకా 150 అబోవ్ అలా రీచ్ అవుతుంది. సో దట్ కేసెస్ ఆల్సో నాట్ రిక్వైర్ డయాలసిస్. అండ్ ఆల్సో నెక్స్ట్ ద ఫోర్త్ స్టేజ్, ఇంకా 3 నుంచి 5 రేంజ్. అక్కడ ఇంకా పర్సిస్టెంట్గా ఎడిమా ఉంటుందన్నమాట. కాళ్ళ వాపులు కానీ మొహం వాపు కానీ ఆ ఎడిమా కంపల్సరీగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు వామిటింగ్స్, యూరేమిక్ బ్రెత్, నోరు వాసన వస్తూ ఉంటుంది, అలాగే దురద, ఆల్సో కంప్లైంట్స్ ఆఫ్ బోన్ పెయిన్స్, జాయింట్స్ కానీ లేదా బోన్స్ పెయిన్స్. ఎందుకంటే కాల్షియము, పొటాషియము, ఫాస్ఫరస్ ఇవన్నీ ఆల్టర్ అవుతాయి, ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా, మినరల్స్ కూడా. సో దాని ద్వారా బోన్ పెయిన్స్. అక్కడ మనం డయాలసిస్ యూజువల్గా దే విల్ స్టార్ట్, అలోపత్స్ అక్కడ స్టార్ట్ చేయాలి, అవసరం రావచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ ఇన్ ఎండ్ స్టేజ్ ఓన్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. లెస్ దాన్ 15 ml, మోర్ దాన్ క్రియాటిన్ ఈజ్ మోర్ దాన్ 5. సివియర్ యూరియమిక్ కండిషన్ అంటే యూరియా మోర్ దాన్ 200-300 అలా పెరిగిపోయి క్రియాటిన్ కూడా అబౌట్ 10 or 11 15 అలా పెరిగి యూరియమిక్ కోమా అంటారు. అంటే బాగా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయి డల్ ఇక కోమా స్టేట్లో ఉంటారు అనమాట. డ్రౌజీనెస్, ఆ టైంలో కన్వల్షన్స్ రావచ్చు, అలాగే పెరికార్డియస్, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో మల్టీ ఆర్గాన్స్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, బాగా ఇంకా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది, బాడీ అంతా ఎడిమా అయిపోతుంది, ఎన్సర్కా అంటారు. అలాగే లంగ్స్లో ఫ్లూయిడ్ ఎక్కువైపోయి బ్రెత్లెస్నెస్, ఆయాసం, కొంచెం దూరం నడిచినా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు. సో దీస్ ఆర్ ద సివియర్ కేసెస్ వేర్ ద డయాలసిస్ ఇస్ నీడెడ్. సో అలాంటి స్టేజెస్లో మనం డయాలసిస్ అనేటువంటిది రికమెండ్ చేయాల్సి ఉంటుంది. సో క్లినికల్ సిమ్టమ్స్ ఇన్ రీనల్ ఫెయిల్యూర్. సో ఎడిమా, పఫీనెస్ ఆఫ్ ఫేస్ ఇన్ ద మార్నింగ్ లేవగానే వాళ్ళకి మొహం ఉబ్బరంగా కనిపిస్తుంది, వాచిపోయి ఉంటుంది, కళ్ళు పైన ఈ ఐస్ అంతా కూడా చుట్టూతో ఐలిడ్స్ వాపు వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పెడల్ ఎడిమా, పాదాలు మైల్డ్ స్టేజెస్లో అలా ఉంటుంది. ఇక సివియర్ స్టేజ్లో ఎనసర్కా అంటే బాడీ అంతా కూడా వాపు వచ్చేస్తుంది. అలాగే యూరిన్ చేంజెస్, క్వాంటిటీ ఆఫ్ యూరిన్, పాలియూరియా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ, ఆలిగేరియా ఆర్ ఎన్యూరియా కంప్లీట్గా స్టాప్ అయిపోవచ్చు. అలాగే యూరిన్ స్మోకీ, బ్లడీ ఆర్ రెడ్ శాండ్. యూజువల్గా యూరిన్ అనేటువంటిది రెడ్గా అంటే హిమచూరియా అంట, బ్లడ్ కూడా పాస్ అవుతుంటే రెడ్గా కనిపిస్తుంది. అలాగే టర్బిడ్గా ఉంటుంది, స్మోకీగా, అలా నొరగలాగా వస్తుంది యూరిన్ అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ లీడింగ్ టు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్. అండ్ ఆల్సో స్మెల్, ఆర్డర్ స్మెల్, వైలెట్ స్మెల్స్. అండ్ అది క్యారెక్టరిస్టిక్ అనమాట, అది మనకు రెమెడీలో కూడా ఒకటి క్యారెక్టరిస్టిక్ వస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ పర్సిస్టెంట్గా రేజ్ అవుతూ ఉంటుంది. ఎనీమియా, బోన్ అండ్ మజిల్ క్రాంప్స్, మజిల్ సిమ్టమ్స్ లైక్ క్రాంప్స్ అండ్ బోన్ పెయిన్స్. స్కిన్ సిమ్టమ్స్ లైక్ డ్రైనెస్, దురద వచ్చేస్తూ ఉంటుంది, బాగా స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది వాళ్ళలో, ఒళ్ళంతా దురద వచ్చేస్తుంది. అండ్ ఆల్సో గ్రీజీ ఆయిలీ ఫేస్. డైజెస్టివ్ సిమ్టమ్స్ లైక్ నాసియా, వామిటింగ్, మెటాలిక్ టేస్ట్, ఇది బాగా చెప్తూ ఉంటారు, ఇలా నోరేదో ఒక రకమైనటువంటి టేస్ట్ వస్తుంది అన్నట్టుగా. అండ్ ఆల్సో ఆకలి ఉండదు. ఇంకా లాస్ట్గా రెస్పిరేటరీ, కార్డియాక్ ఫెయిల్యూర్స్ లేదా బ్రెత్లెస్నెస్, పాల్పిటేషన్స్. సో దిస్ ఈస్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ పాథలాజికల్ వే. నెక్స్ట్, సో ఈ కేసెస్లో మనం ఏం ఇన్వెస్టిగేషన్స్ చేయాలి? ప్రిలిమినరీగా మనకి వచ్చిన పేషెంట్ ఇలాంటి సిమ్టమ్స్తో మనకు వచ్చినప్పుడు మనం డయాగ్నోసిస్ పరంగా యాజ్ పర్ మనకి క్లినికల్గా ఈ ఎంతవరకు మనం తీసుకోవచ్చు, మనం ఎంతవరకు మన లిమిటేషన్ ఉంటుంది అనేటువంటి వాటి కోసం మనం బ్లడ్ టెస్ట్, క్రియాటిన్, రీనల్ ప్రొఫైల్ అంటారు. సో దట్ ఈస్ ఇంక్లూడ్స్ క్రియాటిన్, బ్లడ్ యూరియా, నైట్రోజన్, గ్లోమెరల్ ఫిల్ట్రేషన్ రేట్, ఎలక్ట్రోలైట్స్, హిమోగ్లోబిన్. సో ఇవన్నీ కూడా ఆల్టర్ అవుతాయి. అలాగే కంప్లీట్ యూరిన్, ఆల్బుమిన్, కంప్లీట్ యూరిన్ చేస్తే కనుక యూరిన్లో ఎక్కువగా ఆల్బుమిన్ పోతుంటుంది, ప్రోటీనూరియా అంటాం. సో అలాగే షుగర్ హై ఉంటుంది, క్యాస్, ప్రోటీనూరియా. అండ్ ఆల్సో అల్ట్రాసౌండ్ రివీల్స్ ద కిడ్నీ డిసీజ్. అదర్ టెస్ట్ మైక్రో ఆల్బుమిరియా, ఈజీఎఫ్ఆర్. సో ఇంకా డీపర్ టెస్ట్ అవన్నీ.
సో నెక్స్ట్, సో యూజువల్గా మనకి పారామీటర్స్ ఎంత రేంజ్లో ఉండాలి ఏంటవి? యూరియా వచ్చేసి 10 to 40 అంటారు, 40 to 50. క్రియాటిన్ మెన్లో 1.2 to 1.3 బిలో, ఉమెన్ 1.12. యూరిక్ యాసిడ్ కూడా మనకి మెన్లో 3.5 to 7. సో ఇవన్నీ ఆల్టర్ అవుతాయి కిడ్నీ డిసీజ్లో. సో వన్స్ వీ నో ద నార్మల్ వాల్యూ, వాట్ ఈస్ ద అబ్నార్మల్ వీ కెన్ డిటెక్ట్ ఇన్ ద పేషెంట్. అండ్ సోడియం లెవెల్స్, పొటాషియం, క్లోరైడ్, సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ రీనల్ ప్రొఫైల్ అనమాట. పేషెంట్లో వాళ్ళు రిపోర్ట్స్ తీసుకొచ్చినా మనం ఇది చూసి ఓకే ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఓకే ఇది లీడింగ్ టు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అని మనకు కొంచెం అవగాహన రావచ్చు. నెక్స్ట్ సో ప్రివెంటివ్ స్ట్రాటజీస్. ఇప్పుడు మనం ఇందులో ఏమేం చేయాలి అంటే, మనకి ఎందువల్ల వస్తుందో కారణం తెలిసింది కాబట్టి దానివల్ల ప్రివెంటివ్ షుగర్ లెవెల్స్, బీపీ మనం కంట్రోల్ చేసుకోవాలి. అవాయిడింగ్ హై షుగర్ ఇంటేక్ అండ్ సాల్ట్ ఇంటేక్. మెయింటైన్ హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తాగమని చెప్పాలి. అంటే ఇనీషియల్ ఫేజెస్లో బాగా ఎడిమా డెవలప్ అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ ఇంటేక్ ఎక్కువ చెప్పకూడదు. బికాజ్ కిడ్నీస్ ఆర్ ఇనెబిలిటీ టు ఎక్స్క్రీట్ ద వాటర్. అండ్ అవాయిడ్ యూసేజ్ ఆఫ్ టాబ్లెట్స్, నాసైడ్స్. ఎర్లీగా ట్రీట్మెంట్ అంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా త్వరగా ట్రీట్మెంట్ తగ్గించుకుంటే ఫర్దర్గా కిడ్నీ మీద లోడ్ పడకుండా ఉంటుందండి. అవాయిడ్ స్మోకింగ్ ఆన్ ఆల్కహాల్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్. సో ఇవి మనం కొంచెం ఎర్లీ స్టేజెస్లో పేషెంట్కి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, సో డైట్ పరంగా లో సోడియం అండ్ ప్రోటీన్ ఇంటేక్, సాల్ట్ యూజువల్గా తగ్గించేయాలి. మనకి సైంధవలం వాడమని చెప్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అడ్వైజ్ టు రెడ్యూస్ సాల్ట్. కంట్రోల్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్, అంటే మనకి బనానాస్ కానీ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయమని చెప్పాలి. ఇంక్రీజ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అండ్ వెజిటబుల్స్. అండ్ ఆల్సో న్యాచురల్ స్పైసెస్, అంటే ఇప్పుడు మనకి వచ్చేటువంటి కారాలు కానీ పసుపు కానీ ఇవన్నీ కూడా కెమికల్స్తో ఎక్కువగా వేస్తున్నారు. అలాగే ఫాస్ట్ అండ్ ఫుడ్స్, కార్బోనేట్స్, అవన్నీ అవాయిడ్ చేయమని. నెక్స్ట్, సో దీస్ ఆర్ సమ్ ఫుడ్స్ విచ్ ఆర్ టు బి అవాయిడెడ్. క్యానెడ్ ఫుడ్స్ అంటే పార్సల్స్ ఎక్కువగా క్యానెడ్ చేసి అలా చేసే వాటి ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, సో హోమియోపతి పరంగా యాజ్ యూ ఆల్ నో, we treat the patient, not the disease. మాస్టర్ గారు చెప్పారు. సో ఏ కేసు అయినా కానీ ఇండివిజువలైజ్ చేసి మనం ట్రీట్ చేయాలి, అంతేగాని ఒక డిసీజ్ని ట్రీట్ చేయడం కాదు. సో వీటన్నిటికీ కీ అంటే ఇప్పుడు చెప్పుకున్న వాటి అన్నిటికీ కీ మనం మార్నింగ్ ఇందాక మాస్టర్ గారు చెప్పారు, బీయింగ్ ఎన్ అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్. మాస్టర్ గారు చెప్పింది కూడా అది, ఏకీ గారు అబ్జర్వ్ చేసేవారు అనేది. సో మనకి క్రానిక్గా బాగా ఎండ్ స్టేజ్ డిసీజెస్ వచ్చేసేటప్పటికి బెడ్ రిడన్ పేషెంట్స్లో కూడా మనం క్లినికల్ సిమ్టమ్స్ చెప్పకపోవచ్చు. పేషెంట్ సైన్స్ ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా కొన్ని రెమెడీస్ డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటప్పుడు మన కీన్ అబ్జర్వేషన్, హనుమాన్ చెప్పినటువంటి కీన్ సెన్సెస్ని ఉపయోగించి మనం రెమెడీ అనేటువంటిది పట్టుకోవాల్సి వస్తుంది. సో అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో సిమ్టమాటిక్, పెక్యులర్, క్వియర్, రేర్ సిమ్టమ్స్ని పట్టుకొని, అండ్ ఆల్సో ఇన్ ఏ క్రానిక్ కేస్, ఇఫ్ ఇట్ ఇస్ ఎ క్రానిక్ కేస్, మియాస్మాటిక్ ప్రిస్క్రిప్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎర్లీగా డిటెక్ట్ చేసిన కేసెస్లో కనుక మనం 1 to 3 స్టేజెస్లో ఉంటే కనుక వీ కెన్ రివర్ట్ టు ద నార్మల్సీ. అంటే క్రియాటిన్ 1 to 3 ఉన్న కేసెస్లో నార్మల్సీగా మనం చేయొచ్చు. బట్ ఇప్పుడు బియాన్స్ అంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతున్న స్టేజ్లో మనం ఇంకా అది రివర్స్ చేయలేమన్నమాట. సో నెక్స్ట్, సో సివియర్ కేసెస్లో తప్పదు ఇంకా డయాలసిస్, కానీ మెయింటైన్ చేయగలుగుతాం. అది బాగా సివియర్గా ప్రొలాంగ్ అవ్వకుండా, పేషెంట్ సఫరింగ్ కాకుండా, అది ఇంకా క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరగకుండా వీ కెన్ మెయింటైన్ దోస్ అలాంగ్ విత్ డయాలసిస్. అండ్ ఆల్సో వీ కెన్ రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలసిస్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద యూరినేషన్ అండ్ రెడ్యూస్ ద ఫ్లూయిడ్ రిటెన్షన్. సో ఈ అదర్ సిమ్టమ్స్, యూరేమిక్ సిమ్టమ్స్ అనేటువంటిది మన రెమెడీస్తో మనం తగ్గించవచ్చు. నెక్స్ట్, సో ఇలా అక్యూట్ కిడ్నీ డిసీజెస్లో మనకి ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ అంటే రీనల్ ఫెయిల్యూర్ అక్యూట్గా వచ్చినప్పుడు, బాగా సడన్గా వచ్చేసిన కేసెస్లో వాళ్ళకి సడన్గా వాపులు వచ్చేస్తాయి, బాగా ఎర్రగా ఫేస్ కందిపోయినట్టుగా ఉంటుంది, విపరీతమైన మంట, కుట్టుతున్నట్టు నొప్పి చెప్తుంటారు, మంట కిందంతా కూడా వాపులు, కళ్ళు కింద అంతా వాపులు చెప్తారు, యూరిన్ ఆగిపోతుంది, యూరిన్స్ తక్కువ అవుతుంది, లేదా మంట వస్తుంది బాగా, అండ్ వెళ్ళేటప్పుడు కూడా బాగా ఇంకా స్క్రీమింగ్ చేస్తున్నట్టుగా పాస్ చేస్తుంటారు, వాళ్ళకి ఎటువంటి దాహం ఉండదు. సో ఈ లక్షణాలతో మనకి పేషెంట్ పిక్చర్ ప్రజెంట్ చేస్తుంటే ఎపిస్ మెలిఫికా ఇండికేట్ అవుతుంది. ఎపిస్ ఒక మనకి
తేనెటీగ కుడితే ఎలా ఉంటుంది అలాంటి సిమ్టమ్స్. అక్కడ ఏమవుతుంది, వాపు వస్తుంది, ఎర్రగా అయిపోతుంది, అలాగే మంట వస్తుంది. సో దట్ క్యారెక్టరిస్టిక్స్ విల్ బి ప్రెజెంటెడ్ ఇన్ ద రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్. ఎడిమా డెవలప్ అయ్యి ఎన్సర్కా డెవలప్ వచ్చి యూజువల్గా లోకల్గా కూడా ఉండొచ్చు. సో అలాంటి కేసులో ఎపిస్ మెలిఫికా ఇండికేట్ అవుతుంది. సో వీళ్ళల్లో కొంత కాంపిటేటివ్నెస్, అంటే మనకి ఈ స్టేజ్కి వచ్చాడు అంటే పేషెంట్ వాడి హిస్టరీ, ఇప్పుడు మనకి ఆర్ఎంఎట్ చూసుకుంటే కనుక వాడు ఎండ్ స్టేజ్కి సూసైడ్ టెండెన్సీ వెళ్తే వాడు ఫస్ట్ ఇంతకు ముందు ఉన్నటువంటి వాడి నేచర్ ఎలా ఉండేవాడో అంత డామినేటింగ్గా, సో ఆ నేచర్ అలాగే మనం ప్లాట్నా చూసినాక, సో ఫస్ట్ బిఫోర్ వాడి తత్వం ఎలా ఉండేదో, వాడి నేచరు, వాడి యంగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు ఎలా ఉండేవాడో మనం ట్రేస్ చేసుకోగలిగితే ఈ ఎండ్ స్టేజ్ కూడా మనం దాంతో కాన్స్టిట్యూషనల్గా ట్రీట్ చేయగలగచ్చు. వీడు ఏంటంటే బాగా కాంపిటేటివ్గా ఉంటారు అండ్ వెరీ వర్కహాలిక్, ఏదో ఒక పని చేయాలి. బీస్ చూడండి ఎలా ఉంటాయి, ఏదో ఒక రెస్ట్లెస్గా ఉంటాయి అన్నమాట, కంటిన్యూస్గా ఏదో వర్క్ చేస్తుంటాయి, హనీ ఎక్కడ ఖాళీగా ఉండవు. సో దోస్ పేషెంట్స్ ఆర్ ఆల్సో ప్రీవియస్లీ దే ఆర్ వెరీ వర్క్ హాలిక్ అండ్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టియస్ ఇన్ డూయింగ్ వర్క్. అలాంగ్ విత్ దట్ దే ఆర్ వెరీ జెలసీ, అంటే వాడికి పక్కన వాడు ఇంకా ఎక్కువ నాకంటే వర్క్ చేస్తుంటే వీడు చాలా జెలస్గా ఫీల్ అయ్యి వాడికంటే నేను ఎక్కువ చేయాలన్న కాంపిటేటివ్ తత్వంలో వాడు ఏ జాబ్ చేసే టైంలో కానీ 30-40s వాడు ఉన్నప్పుడు అలాంటి స్టేట్ మైండ్లో ఉన్నప్పుడు వాడి క్రానిక్గా ఇట్ మే లీడ్ టు దిస్ టైప్ ఆఫ్ ప్యాథాలజీ విత్ దీస్ పెక్యులారిటీస్ ఇన్ ద ఎండ్ స్టేజ్. సో వాడు ఎపిస్ పేషెంట్ కాన్స్టిట్యూషనల్గా అయితే వాడు ఇలా కూడా ఎండ్ అవ్వచ్చు. సో కాన్స్టిట్యూషనల్గా ఇప్పుడు కాన్స్టిట్యూషనల్గా కనిపించకపోవచ్చు పేషెంట్, హీ మే బీ ఏ కాన్స్టిట్యూషనల్ ఎపిస్ పేషెంట్ ఇన్ ద పాస్ట్ వెన్ హీస్ యంగ్. సో అది మనం ఇప్పుడు ట్రేస్ చేయలేం, బట్ పాస్ట్ హిస్టరీ కనుక మనం కనుక్కుంటే తెలుస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళకి వాపులు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, మనకి నీళ్ళ బ్యాగ్ ఎలా ఉంటుంది బెలూన్లో వేస్తే, సో దట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఆ వ్యాక్సీ ఫేస్, వ్యాక్సీ స్వెల్లింగ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అండ్ మొడాలిటీస్ మీకు తెలిసిందే, వేడి తట్టుకోలేరు, బాగా చల్లదనం కావాలి. అలాగే క్యాంథరిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెమెడీ విత్ సివియర్ బర్నింగ్. వీళ్ళలో కూడా బాగా యూరిన్ పోసేటప్పుడు ఇక కొంచెం బొట్టుగా అవుతూ ఉంటుంది. అది వెళ్ళినప్పుడల్లా ఫియర్ఫుల్ టెనిస్మస్ అంటారు, అంత భయపడుతూ వెళ్ళాల్సిన పెయిన్, బర్నింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అంత హాట్ యూరిన్ బర్నింగ్ బాగా ప్రామినెంట్గా ఉంటుంది అన్నమాట. సో వాపులు అవన్నీ ఉన్నప్పుడు అది ఇండికేట్ అవుతుంది. యూరినరీ సిమ్టమ్స్ బాగా బర్నింగ్ ఎక్కువగా ఉన్న నఫ్రైటిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. ఇందులో కూడా క్యాన్సర్స్లో కూడా సడన్గా డెవలప్ అవుతాయి అన్నమాట ఈ సిమ్టమ్స్. ఎక్యూట్ రెఫ్రైటిస్ కేసెస్లో సడన్గా ఈ యూరిన్ ఆగిపోవడం, సడన్గా యూరిన్ తక్కువ అయిపోవడం, విపరీతమైన మంట రావడం, అలాగే ఒళ్ళంతా మంటలు చిమచమలాడడం. సో ఇలాంటి కేసెస్లో క్యాన్సర్స్ ఇండికేట్ అవుతుంది. అండ్ హీ క్రైస్ విత్ బర్నింగ్, అండ్ ఆ యూరిన్ పాస్ చేయాలి, లేదా ఏదైనా మనం బెడ్ రిడన్ కేసెస్లో కొంతమంది ఇలా పట్టుకొని పాస్ చేస్తారు. అలా పాస్ చేయాలంటే వాడికి ఆ మంటకి ఇలా పట్టుకొని అంత పెయిన్తో, అంత మంటతో ఇక నేను పాస్ చేయాలన్నంత భయంతో వాడు సఫర్ అవుతుంటాడు అనమాట. అబ్జర్వేషన్ పాయింట్స్, వాడు యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా ఆ స్క్రీమింగ్ అమ్మా అన్నట్టు వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ మెర్కుకార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఫ్రీక్వెంట్గా ఈ కేసెస్లో ఇలాంటి కండిషన్స్, అంటే ఈ బర్నింగ్ సిమ్టమ్స్ చెప్తుంటారు పేషెంట్స్. సో ఇందులో కూడా సివియర్ బర్నింగ్ టెనిస్మస్ ఉంటుంది. వాడికి కొద్దిగా వెళ్తాడు, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అయిపోయింది అనుకుంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంటుంది. ఆ టెనిస్మస్ బాగా ప్రామినెంట్గా ఉంటుంది మెర్కుసాల్లో. నార్మల్గా యూరిన్ అవుతుంది, బట్ వెరీ అఫెన్సివ్నెస్ బాగా ప్రామినెంట్గా ఉంటుంది. corrosivenessలో it is very destructive nature, corrosive nature. So that is why it is very acid in discharges corroding the mucous membranes. సో అందుకని యూరిన్ పాస్ చేయాలన్నా విపరీతమైన మంట చెప్తుంటారు. దాంతోపాటు మెర్క్యూరీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ యూరిన్ స్మెల్ రావడం, అలాగే నైట్ టైం అయ్యేటప్పటికి వాడికి విపరీతంగా మంట ఎక్కువైపోవడం, డే టైం కొంచెం తక్కువ ఉంటాం. సో దీస్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే వీ కెన్ గో ఫర్ మెర్కార్. సలైవేషన్, మెర్క్సాల్లో ఉండేటువంటి కామన్ ఫీచర్స్ ఎక్సెసివ్ సలైవేషన్, అఫెన్సివ్నెస్. సో అవన్నీ ఉండి విపరీతమైన మంట, టెనిస్మస్, వెళ్తే మళ్ళీ అయిపోవడం, మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించడం. ఫ్రీక్వెంట్గా అది అంత టెనిస్మస్ ఉంటుంది అనమాట వాడికి, అది మెర్కుకార్. నెక్స్ట్
ఆర్సనికం ఆల్బమ్ దీని గురించి ఆల్రెడీ మనకి ఇందాక డిస్కస్ చేసింది. సో హీఈస్ వెరీ రెస్ట్లెస్ అండ్ ఫియర్, వాడికి ఇంకా నేను చచ్చిపోతానేమో అన్నంత భయంతో ఉంటాడు. మనం డాక్టర్ దగ్గర వచ్చి చూడాలన్నా ఇంకా నా పని అయిపోయింది కదా, ఐఎమ్ గోయింగ్ టు డూ అన్నట్టుగా మనకి బెడ్ సైడ్లో క్లినికల్ ఎగ్జామినేషన్ చేసేయాలన్నా లేదా పేషెంట్ వచ్చినప్పుడు, నా దగ్గర రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చాడు, వాడికి ఏం లేదు, క్రియాటిన్ 1.1 ఉంది, వాళ్ళ తాతమ్మ ఎవరో వాళ్ళ నానమ్మ దాంతో కిడ్నీ ఫెయిల్యూర్ చనిపోయారట. ఇది ఏం పర్లేదండి, ఏం కదా, ఇది ఏమైనా పెరుగుతుందా, దీనివల్ల ఇంకేమైనా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందా? సో దట్ టైప్ ఆఫ్ వాళ్ళే టెస్టులు చేయించేసుకుంటూ ఉంటారు. సో దట్ టైప్ ఆఫ్ యాంగ్జైటీ దే విల్ బి, అది మనం నీకు యాంగ్జైటీ ఉందా అని అడగక్కర్లేదు. సో ద వే హీ ప్రెజెంట్స్ ఇన్ ద టెస్ట్ హీ డూ అండ్ ద వే హీ ఎక్స్ప్రెసెస్ can trace the restlessness and anxiety of and fear of death in Arsenicum album. So along with this they are very weak and also thirst for small quantities. పక్కన గ్లాస్ పెట్టుకుంటాడు, కొంచెం స్పూన్ తాగుతూ ఉంటారు అనమాట బెడ్ రిడన్ పేషెంట్స్లో అయితే కనుక. సో నెక్స్ట్ టెరిబింతినా, ఇది కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో ఇండికేట్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు యూరిన్లో బ్లడ్ ఎక్కువగా పోతూ ఉంటుంది, డార్క్ కలర్ బ్లడ్, అఫెన్సివ్నెస్ అండ్ ఆల్సో బాగా స్మెల్ వస్తుంటుంది. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో బాగా బ్లడ్ పోయి నొరగా చెప్తుంటారు, నొరగగా వస్తుంది బాగా అన్న కేసెస్లో టెరిబింతినా యూజువల్గా మనం మదర్ టించర్స్ 6లో వాడుతుంటాం. బుజ్జిగారు 6 లిక్విడ్లో ఇచ్చారు, విల్ డిస్కస్ దట్ కేస్. అండ్ ఆల్సో అలా విత్ అదర్ సిమ్టమ్స్ లైక్ కాఫీ కలర్డ్ యూరిన్ అండ్ టెంపానటిక్, ఉబ్బరంగా ఉంటుంది, పొట్టంతో ఉబ్బిపోయి. అండ్ దీంట్లో కూడా క్లీన్ టంగ్ ఉంటుంది వాళ్ళకి. టంగ్ చూస్తే కనుక చాలా ప్యాపిల్ ఏమీ లేకుండా మనకి ఇపికాక్ టంగ్ లాగా క్లీన్గా ఉంటుంది అనమాట. అదొక ఇండికేషన్ మనకి టెరిబింతినా. ఎకోనైట్, ఇది కూడా మనకి చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యేటువంటి స్టేజ్లో ఇండికేట్ అవుతుంది. ఎకోనైట్ స్టార్టింగ్లోనే వాడికి విపరీతంగా ఒక్కసారిగా ఇప్పుడు బాగానే ఉంటాడు, కొద్దిసేపట్లో బాగా ఒకసారిగా మొత్తం వాపులు రావడం కానీ, వాడి ఫీవర్ హై ఫీవర్ రావడం, అలాంటి స్టేట్లో ఉండి విపరీతమైన భయము, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్న స్టేట్లో ఎకోనైట్ మనకి ఇండికేట్ అవుతుంది. దీస్ ఆర్ ద అక్యూట్ రెమెడీస్. నెక్స్ట్, సో మనకి ఈ ఎడిమా డిఫరెన్షియేషన్లో ఆర్సనికము, ఎపిస్, హెలిబోరస్, డిజిటాలిస్ ఇవి చూసుకుంటే ఆర్సనికంలో మొత్తం అంతా కూడా జనరలైజ్డ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఎపిస్లో మనకి ట్రాన్స్ల్యూటెంట్, ఇందాక చెప్పినట్టు వాటరీగా స్వెల్లింగ్స్ ఉంటాయి. అండ్ ఆర్సనిక్ విల్ బి వెరీ థర్స్టీ విత్ స్మాల్ క్వాంటిటీస్. ఎపిస్ ఇస్ థర్స్ట్లెస్. అండ్ హెలిబోరస్లో చూస్తే జనరల్ ఎనసర్కా ఉంటుంది, వాళ్ళ బాడీ అంతా డ్రాప్సీ వచ్చేసి బాగా మగత స్టూపరస్ కండిషన్స్, బాగా సివియర్ యూరిమిక్ కండిషన్స్ వచ్చేసి బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిపోయి కోమా కండిషన్స్లో ఉన్న కేసెస్లో హెలిబోరస్ ఇండికేట్ అవుతుంది. అలాంటి కేసెస్లో కూడా దే ఆర్ హ్యాడ్ గ్రేట్ థర్స్ట్ ఫర్ కోల్డ్ వాటర్ అండ్ ఆల్సో దే ఆర్ స్టూపర్ అండ్ లిస్ట్లెస్నెస్. వీళ్ళేమో కంప్లీట్గా రెస్ట్లెస్గా ఉంటారు ఆర్సనికం ఆల్బమ్ వాళ్ళు. నెక్స్ట్ డిజిటాలిస్లో వచ్చేసి సేమ్ ఇలాగే బట్ కార్డియాక్ ఇంపాక్ట్ అవుతుంది, కార్డియాక్ డ్రాప్సికల్ కండిషన్స్ విత్ స్లో పల్స్ ఉన్న కేసెస్లో అది ఇండికేట్ అవుతుంది. దానివల్ల వచ్చేటువంటి డ్రాప్సిస్లో డిజిటాలిస్. నెక్స్ట్ సో దిస్ ఇస్ ద కేస్ ట్రీటెడ్ బై మాస్టర్ ఈవీఎం ఆచార్య గారు. అండ్ అక్కడ ఉన్నప్పుడు నేను లాస్ట్ 2 monthsలో ఉన్నప్పుడు చూసిన కేసెస్లో నుంచి నేను తీసుకున్నాను. 4 years బాయ్, కేస్ ఆఫ్ బైలాటరల్ రీనల్ ఫెయిల్యూర్, రివీల్ చాలా ఇంకా డెత్ కేస్ అయిపోతుంది, ఇంకా చనిపోతా ఉన్న స్టేట్లో ఉన్న పిల్లవాడు అనమాట. అబౌట్ రిస్క్, దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇతనికి అంటే బాబు పుట్టడం ప్రీమెచ్యూర్గా పుట్టాడు, 8th monthలోనే పుట్టాడు. అండ్ తనకి 3 months ఏజ్ అప్పటి నుంచి కూడా రికరెంట్గా ఫీవర్ రావడం, ఫ్రీక్వెంట్గా కోల్డ్స్, కాఫ్ చేయడం, సో అలాగే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, అలాగే ఎపిస్టాక్సిస్. సో అది తీస్తే కనుక యూరిన్ అదే సిస్టోగ్రామ్ చేస్తే యూరేత్రా నుంచి అంటే వచ్చినటువంటి రిఫ్లెక్స్గా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. వెసికో యూరేటరీ రిఫ్లెక్స్ ఉంది బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. గ్రేడ్ 1 అంటే యూరిన్ కిందకి వెళ్ళాల్సింది బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సో గ్రాస్ చేంజెస్ ఆన్ ఇన్ నెఫ్రస్ యూరేట్రోనెఫ్రోసిస్ విత్ థిక్ అండ్ కార్టెక్స్. అండ్ ఇట్ షోస్ అల్ట్రాసౌండ్ తీస్తే వాళ్ళకి బ్లాడర్ అబ్స్ట్రక్షన్ ఉంది బాబుకి. సో అతను ప్రజెంట్ యూరిన్లో బాగా మెంబ్రేనస్ క్యాస్ పాస్ చేస్తున్నాడు. ప్రీవియస్గా పస్ ఆల్బ్యూమిన్ పాస్ చేసేవాడు. ఆటోమేటిక్గా కిడ్నీ డిసీజ్ కాబట్టి బ్లడ్ 6.8 ఉంది. ఆల్రెడీ డయాలసిస్ చేసి ఉన్నారు అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరిగింది. He was not gaining weight, passing membranous cas. And he was also having a
ఇన్వాలంటరీగా యూరిన్ పాస్ చేస్తుంటాడు. సో వాడికి బాగా ఈ పానీపూరి తినాలని, నూడిల్స్ ఇట్లాంటి బాగా స్పైసీ ఫుడ్స్, అలాగే కూల్ డ్రింక్స్ బాగా ఇష్టపడతాడు, ఐస్ క్రీమ్స్ బాగా ఇష్టపడతాడు. సో దట్ వాజ్ రిటర్న్ ఇన్ కేస్ షీట్. నెక్స్ట్, సో అండర్వెంట్ సర్జరీ ఫర్ పియూ వాల్వ్స్, అంటే యూరెట్రిక్ వాల్వ్స్ అంటే అక్కడ మనకి ఫార్మేషన్ పుట్టుకతోనే ఇన్ఫాన్సీలో యూరేటర్ దగ్గర ఉన్నటువంటి వాల్వ్స్ నార్మల్గా ఇదైపోతాయి, హీల్ అయిపోతాయి. కానీ అలా కాకుండా జెనెటికల్గా అలా ప్రామినెంట్ ఉండిపోతాయి అనమాట. ఉన్న కేసెస్లో ఏమవుతుందంటే యూరిన్ ఆ యురేత్ర ద్వారా రాకుండా బ్యాక్ నెట్టేస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్లో ఈ రీనల్ ఫెయిల్యూర్ డెవలప్ అవుతుంది. వీళ్ళకి అది ఉంది, సర్జరీ చేశారనమాట. సర్జరీ చేసి కెథటర్ పెట్టారు, అంటే యూరిన్ పాస్ అవ్వడానికి. సో అది ఆ స్టేజ్లో ఉన్నాడు అనమాట. ప్రజెంట్ ఆ స్టేజ్లో వచ్చారు. హీ వాజ్ వెరీ ఇరిటబుల్ ఈజీలీ అండ్ గెట్స్ యాంగర్. ఇన్ యాంగర్ హీ థ్రోస్ థింగ్స్, అంటే బాగా కోపం, వాడికి చిరాకు పడేస్తూ ఉంటాడు. క్యామమిల్లా టైప్ ఆఫ్, వెరీ ఆబ్స్టినేట్, అదర్వైజ్ అంటే చలకి కొట్టేసుకోవడం ఇలాంటివి చేస్తుంటాడు. వాడికి ఏది కావాల్సింది ఇవ్వకపోతే బాగా ఏడవడం. జనరల్ ఇవి మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ద చైల్డ్. పేరెంట్స్ చెప్పింది ఏం వినడు, ఏది కావాలంటే అది ఇచ్చేయాలి. వాడికి ఇచ్చేంత వరకు బాగా మొండిగా పట్టుదలగా ఉంటాడు. నెక్స్ట్, సో వాడికి క్రియాటిన్ 2.5 ఉంది. అండ్ 7th of July 19th, 2013, జస్ట్ బిఫోర్, అంటే బుజ్జి గారు ఇంకా కాలం చేస్తారన్న 1 month ఆ టైంలో మేము చూసిన కేసెస్. సో షీ హ్యాడ్ హై క్రియాటిన్ లెవెల్ సిన్స్ బర్త్. పుట్టినప్పటి నుంచే బాగా ఎక్కువగా ఉండి ప్రోటీన్ పస్ సెల్స్ బాగా ఎక్కువగా ఉండేవి. సో ఆ కేసులో ఫస్ట్ స్టార్టెడ్ విత్ ఫాస్ఫరస్ 200. ఇందాక చెప్పినటువంటి మనకి మామూలుగా బుజ్జి గారు చెప్పిన ఇండికేషన్స్, మాస్టర్ గారు చెప్పిన ఇండికేషన్స్, ఎర్లీ బర్త్ 8th monthలోనే పుట్టిన వాళ్ళలో రెస్పిరేటరీ కంప్లైంట్స్ కానీ అదర్ ఇలాంటి డిసీజెస్ కంప్లైంట్స్ వచ్చే కేసెస్లో యూజువల్గా మనం ఫాస్ఫరస్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎమాసియేషన్ అయిపోతుంటారు, గ్రోత్ సరిగా రాదు అలాంటి వాళ్ళు. అలాగే పిల్లవాళ్ళలో చూస్తే కనుక బాగా క్రేవింగ్ ఫర్ కోల్డ్ వాటర్ అది డిస్క్రైబ్ చేశారు. అండ్ అంటే 2 weeks తర్వాత బాగా యూరిన్ అంటే అండ్ మంట, సో అవి ఉండడంతో ఆర్సెనిక్ ఆల్బమ్ 15 daysకి ఒకసారి ఇచ్చారు. సో దాంతోపాటుగా ఈ మనకి చెప్పినటువంటి టెరిబింతినా మదర్ టించర్, ట్రిబులస్ మదర్ టించర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత పస్ అంటే 3.2 వచ్చింది క్రియాటిన్, బట్ పాసింగ్ అంటే యూరిన్లో కూడా మ్యూకస్ పస్ బాగా స్మెల్లీగా వాసన రావడం అనేది చూసి మర్క్సాల్ 200 ఇచ్చారు. అండ్ తర్వాత మళ్ళీ మళ్ళీ వాపులు రావడం, కొంచెం రెస్ట్లెస్నెస్ కూడా డెవలప్ అయింది పిల్లవాడిలో. ఆ థర్స్ట్ కొంచెం పెరిగింది. సో ఆ సింటమ్స్ మళ్ళీ బేస్ చేసుకుని ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఇవ్వడం జరిగింది. సో అది ఒక 2-3 doses తర్వాత గ్రాడ్యువల్గా పేషెంట్లో అంటే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. కెథటర్ తీసేశారు. యూరిన్ అంటే యూరిన్ నార్మల్గా ఫ్రీగా అయిపోతుంది. అండ్ వాపులు కూడా గ్రాడ్యువల్గా తగ్గాయి. క్రియాటిన్ వచ్చేసి 2కి వచ్చింది అనమాట. సో దట్ వాజ్ ద కేస్ విచ్ ఐ హ్యావ్ సీన్, అంటే ఇంప్రూవ్ అవుతున్న కేస్ ఆ స్టేజ్లోంచి, అంటే కంప్లీట్గా ఇంకా పిల్లవాడు కొలాప్స్ అయిపోతాడు అన్న స్టేట్లోంచి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ స్టేట్కి వచ్చింది అనమాట. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద కేస్. నెక్స్ట్, ఇది ఇంకో కేసు. 72 years old man సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ రీనల్ డిసీజ్, డయాబెటీస్, ప్రస్తుతానికి షుగర్ కంట్రోల్లో ఉంది. బట్ రీసెంట్గా తనకి చెస్ట్ పెయిన్ వచ్చి డయాగ్నోసిస్ యాజ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. సడన్గా ఒకసారి చెక్ చేసుకుంటే క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగాయి. క్రియాటిన్ వాజ్ 4 when he was diagnosed on March 2013. So as he was old age, brain scan was revealed mild atrophy, diffuse cerebral atrophy. 20 years నుంచి అతనికి వాపులు ఉన్నాయి, కాళ్ళ వాపులు. ఇందాక మనం చెప్పాను చూసారా, అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోకుండా వదిలేసిన కేసెస్. ఇలాగే అంటే తనకి ఎప్పటి నుంచో 20 years నుంచి వాపులు ఉన్నా కానీ హీ నెగ్లెక్టెడ్. దెర్ వాజ్ నో పఫినెస్ ఆఫ్ ద ఫేస్ అండ్ నో చేంజెస్ ఇన్ క్వాంటిటీ. యూరిన్ ప్రెసెంట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఆకలి తగ్గిపోయింది. కొంచెం తిన కడుపు నిండిపోయినట్టుగా బాగా స్పైసీగా ఇష్టపడడం. అండ్ ఆల్సో ఇంక్రీజ్డ్ సలైవేషన్, 3 నెలల నుంచి బాగా ఎక్కువగా సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే 3 months నుంచి కాన్స్టిపేషన్, మోషన్ సరిగా అవ్వక ఇబ్బంది పడుతున్నారు. అలాగే స్వెట్ తగ్గిపోయింది. ప్రెసెంట్ అయితే నార్మల్ యూరిన్. హీ కెనాట్ టాలరేట్ కోల్డ్, స్లీప్ డిస్టర్బ్డ్, అండ్ ఆల్సో హీ హ్యాడ్ పార్కిన్సన్స్ డిసీజ్, ట్రెమర్స్ ఆఫ్ రైట్ హ్యాండ్. నెక్స్ట్,
సో ఇది జనరల్ కామన్ సిమ్టమ్స్. ఇప్పటివరకు మనకి పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్. పెక్యులర్ అంటే తనకేంటంటే చిన్న విషయానికి ఏమైపోతుందో అని ఎక్కువగా ఆలోచించడం, ఇదివరకు ఉన్న స్టేట్ కాకుండా ఇప్పుడు కొంచెం తొందరగా బాధపడడం, ఏడుపు రావడం, ఆ వచ్చినా కానీ జస్ట్ అది కంట అంటే జస్ట్ ఏదో ఒక బొట్టు వచ్చినట్టుగా ఏడవడం, అలాంటి స్టేట్. తను ఎక్కువ ఎలాంటి కంప్లైంట్స్ ఎవరికి చెప్పడు, తనలోనే తను బాధపడడం. అలాగే తనకి డ్రీమ్స్ వచ్చేసి బాగా అంటే ఏదో హాంట్ చేస్తున్నట్టు, ఏదో ఎద్దు తరుముతున్నట్టు, అలాగే ఎత్తు కొండల నుంచి కింద పడుతున్నట్టు, అలాంటి డ్రీమ్స్ అన్నమాట. అలాగే ప్రీవియస్గా అంటే తన ఉన్నటువంటి ప్రీవియస్ స్టేట్ వచ్చేసి హీఈస్ వెరీ హార్ష్, సడన్లీ చేంజ్డ్ ఫ్రమ్ సిన్స్ 3 months, ఒక 3 నెలల నుంచి ఇదివరకు ఉన్నటువంటి ఆ హార్ష్నెస్ అంతా తగ్గిపోయింది. ఇదివరకు ఎలా అంటే తను అంత డామినేటింగ్గా ఉండేవాడు, తను ఏదైనా అనుకుంటే అది చేసేయాలి, ఇంట్లో వాళ్ళు తను చెప్పింది వినాలన్నంత స్టేట్ నుంచి ఇప్పుడు కంప్లీట్గా ఆపోజిట్కి వెళ్ళిపోయాడు. తన పేరు చెప్తే సింహస్వప్నం, పేరెంట్స్ హడలెత్తిపోయేవారు, ఆయన వచ్చారంటే తనకి ఏం చెప్పినా అది అప్పచెప్పాల్సిందే, అలాంటి స్టేట్. సడన్లీ హీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ అంటే తను యాక్చువల్గా టీచర్గా చేసి ప్రిన్సిపల్గా ఉండి ఒక స్కూల్ రన్ చేసేవాడు, అది ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ కోల్పోయాడు అనమాట. అంత హై పొజిషన్లో నుంచి కూడా తను ఇప్పుడు కంప్లీట్గా ఆపోజిట్ ఫేస్లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ బాగా లేజీగా అయిపోయాడు. అలాగే ఇంకా తను చేయాల్సినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీస్ అవన్నీ కూడా ఇప్పుడు తనకి ఇష్టపడట్లేదు. ఏదో సింగిల్గా అలోన్గా ఒక రూమ్లో ఉండి అక్కడి నుంచి బయటికి రావట్లేదు. సో ఒక్కడే ఉండిపోతున్నాడు అలాగా. ఇదివరకు తను ఇలాగా పాము కాటుకి, తేలుకాటుకి వాటికి కూడా మంత్రాలు చెప్పి మెడిసిన్స్ అదే హీల్ చేసేవాడు. అంటే తను అవతల వాళ్ళకి హీల్ చేసే స్టేట్, అలాంటి స్టేట్లోంచి కంప్లీట్గా ఇండోలెన్స్గా అయిపోయాడు అనమాట. సో హర్ మదర్ వాజ్ ఆల్సో ఎ వెరీ రాయల్ లైఫ్. అంటే తన మదర్ కూడా బాగా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళ ఫ్యామిలీలోంచి ఇతను వచ్చాడనమాట, వాళ్ళు కూడా అలాగే ఉండేవారు. సో ఇప్పుడు దాని ఆపోజిట్లోకి వెళ్ళిపోయాడు. ఒక కొడుకు వచ్చేసి మెంటల్గా డిజార్డర్ అయ్యాడు, అండ్ ఆల్సో ఒక కూతురేమో కార్సినోమాతో చనిపోయింది. సో దీస్ ఆర్ ద 2 మెయిన్ ఫ్యాక్టర్స్. సో ఈ కేసులో 4 క్రియాటిన్ ఉన్న కేసులో బుజ్జి గారు కూడా అంటే ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్న కేసెస్లో కంపల్సరీగా పేషెంట్స్ని ఇమీడియట్గా స్టాప్ చేయొద్దని చెప్పాలి. అంటే బుజ్జి గారు చెప్పేవారు అలాగా, ఒక 2 hours గ్యాప్ ఇచ్చి మెడిసిన్స్ కంటిన్యూ చేయమని చెప్పేవారు, ఇమీడియట్గా స్టాప్ చేద్దాం అనేవారు. బికాజ్ ఇట్ మే అగ్రవేట్ ఇమీడియట్లీ అండ్ లీడ్ టు సమ్ సివియర్ డిసీజ్. సో అది 2 hours గ్యాప్తో మెడిసిన్స్ కంపల్సరీ వాడమని చెప్పారు. ఈ కేసులో ఆర్ఎంఎట్ 200 ఇవ్వడం జరిగింది, 202 doses విత్ 15 days గ్యాప్. టెరిమింతినా 6 లిక్విడ్ 3 times a day. సో అది ఆర్ఎంఎట్ మీకు ఇండికేషన్స్ తెలిసిందే. ఇప్పుడు తను ఆపోజిట్ ఫేస్లో తను ఇంకా వేస్ట్, నేను ఇంకా నా జీవితం బతుకు వేస్ట్, నేను ఇంకెందుకు ఉండి అనేటువంటి స్టేట్ హీ కాంట్ ఎక్స్ప్రెస్, బట్ హీ ఈజ్ లివింగ్ ఇన్ దట్ స్టేట్. బట్ ప్రీవియస్లీ హీ వాజ్ ఇన్ ఎ వెరీ డామినేటింగ్ స్టేట్, డిక్టటోరియల్ స్టేట్. సో అలాంటి ఫేజ్ నుంచి ఆపోజిట్ ఫేస్లోకి వెళ్ళాడు. సో ఆ స్టేట్ చూసి ఆర్ఎంఎట్ ఇవ్వడం జరిగింది కేసులో. సో హీ వాజ్ ఇంప్రూవ్డ్. తనకి చేతులు కాళ్ళు వణకడం అవి తగ్గిపోయాయి, అలాగే ఈ ఎక్సెస్ ఎలివేషన్ తగ్గిపోయింది. నెక్స్ట్ క్రియాటిన్ లెవెల్స్ అలాగే ఉండడంతో ఇంకొక డోస్ రిపీట్ చేశారు, కానీ బట్ ఇట్ వాజ్ ఇంక్రీజింగ్ టు 4.4. లాటర్ ఆన్ ఆర్ఎంఎట్ 1M ఇచ్చారు. 1M ఇచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా అది తగ్గుతూ వచ్చింది. 1 or 2 doses తర్వాత ఇట్ కేమ్ టు 2 అండ్ దెన్ స్టేబిలైజ్డ్. సో అంతవరకు వచ్చి ఆగిపోయింది. దట్ వాజ్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ దిస్ పేషెంట్. ఆ స్టేట్ క్రానిక్ స్టేట్ చూసి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈవెన్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్నా కానీ పేషెంట్ ఆ స్టేట్లోనే ఉంటే కనుక అదే రెమెడీ ఇండికేట్ అవుతుంది. సో అందుకే ఈ కేసులో అది ఇవ్వడం జరిగింది అనమాట. సో నార్మల్గా ఎపోసైనము ఇలాంటి ఎడిమా రెమెడీస్ ఇవ్వడం కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ పేషెంట్ ఆ స్టేట్లోనే ఉన్నాడు అనుకోండి. సో దట్ ఈస్ ద సిమిలారిటీ వీ హ్యావ్ టు సీ. సో దట్ క్రానిక్ రెమెడీ వీ హ్యావ్ టు గివ్. నెక్స్ట్ సో అలాగే ఇంకొన్ని రెమెడీస్. ఎపోసైనం మీకు అందరికి తెలిసిందే. ఎపోసైనము చిల్లీ పేషెంట్, వీడికి కూడా బాగా వాపులు ఎనసర్క డెవలప్ అయిపోతుంది, ఊపిరి అందడు,
ప్లూరల్ ఎఫ్యూషన్ డెవలప్ అయిపోతుంది, అన్ని డిశ్చార్జెస్ అనేటువంటిది స్కాంటీ తగ్గిపోతాయి, స్వెట్ తగ్గిపోతుంది, యూరిన్ తగ్గిపోతుంది, బాగా చలి, యూజువల్గా ఐసీయూలో ఉంటారు కదా వాపు, ఒక కేసులో అలాగే పేషెంట్ ఇంకా కంప్లీట్గా డ్రైన్ చేయాలన్నటువంటి స్టేట్లో ఉంది, బాగా ఎడిమా డెవలప్ అయిపోయి, ఏసీ ఏమో అక్కడ ఐసీయూ మొత్తం ఏసీ ఉంటుంది కదా, తట్టుకోలేకపోతే దుప్పటి కప్పుకుంటుందన్నమాట చూస్తే. సో నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు డ్రైన్ చేయాలన్నమాట ఫ్లూయిడ్, వాళ్ళు వెళ్ళి సిరంజీలు ఇవన్నీ తెచ్చుకొని వచ్చారు. సో నెక్స్ట్ డే ప్రొసీజర్కి అనమాట, ఇంకా కొంచెం లేచి యూరిన్కి వెళ్దామన్నా విపరీతంగా ఆయాసం వచ్చేస్తుంది ఆ పేషెంట్కి. షీ వాజ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిటెడ్. సో అలాంటి స్టేట్లో మనకి సేమ్ ఇదే నేనే అబ్జర్వ్ చేశాను. పేషెంట్ ఏమీ చెప్పలేదు, ఆయాసం వస్తుంది, నడిస్తే వాపులు చూస్తే మొత్తం వాపులు ఉన్నాయి, ఒళ్ళు కాళ్ళు మొత్తం పొట్ట అంతా కూడా, దుప్పటి కప్పుకొని ఉంది. దాహం ఎలా ఉందని అంటే దాహం వేస్తుంది, మరి చలి భరించగలుగుతున్నావా లేదు, సరే తట్టుకోలేకపోతున్నాను దుప్పటి కప్పుకున్నాయి. సో ఈ సిమ్టమ్స్ బేస్ చేసుకొని అపోసైనం 200 ఇవ్వడం జరిగింది. రాత్రి ఇస్తే 2 doses ఇవ్వడం జరిగింది నైట్లోనే. మార్నింగ్కి తను యూరిన్ మిడ్ నైటే యూరిన్ 2-3 times పాస్ చేసి ఎడిమా తగ్గిపోయింది. నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చి డాక్టర్ ఏదైతే చూడాలనుకున్నారో వాళ్ళు ఫ్లూయిడ్ తగ్గిపోయిందని చెప్పి ఆ ప్రొసీజర్ అనేటువంటిది ఆపేశారనమాట. సో అక్కడ మనం పెద్ద కేస్ షీట్ తీసుకునే అవసరం ఉండదు, సిమ్టమ్స్ సైన్స్ని బట్టి మనం పేషెంట్స్లో అబ్జర్వేషన్ బట్టి అలాంటి ఇమీడియట్గా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దట్ వాజ్ ద అపోసైనం. నెక్స్ట్ ఆర్ఎంఎట్ మనం డిస్కస్ చేసుకుంది. ఇది క్రానిక్గా వాళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేసి హైపర్ టెన్షన్, కిడ్నీ బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆర్టీరియోస్క్లెరోసిస్ డెవలప్ అయ్యి బ్లడ్ వెజల్స్ హార్ట్ ఎఫెక్ట్ అనే కేసెస్లో ఆర్ఎంఎట్ బాగా ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ సీరం ఎగ్వేల ఈల్ సీరం కామన్గా ఇస్తుంటారు. ఇది క్రానిక్గా రీనల్ ఫెయిల్యూర్ హై క్రియాటిన్ ఎక్కువ ఉన్న కేసెస్లో ఇది ఇంకా స్పెసిఫిక్గా అన్నట్టుగా యాక్చువల్గా మనం అలా ట్రీట్ చేయకూడదు, బట్ కొన్ని కేసెస్లో ఇంకా అది ఇంకా వేరే సిమ్టమ్స్ పెక్యులారిటీస్ ఏం లేవు అన్న కేసెస్లో ఈల్ సీరం యూజువల్గా మదర్ టింక్చర్స్ కానీ 3x కానీ 6 అలా ఇస్తుంటారు. సో దట్ వాజ్ ఆల్సో ఇన్ హై క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న కేసెస్లో ఇది ఈల్ సీరం ఇస్తారు. అలాగే దీంట్లో పెక్యులారిటీ ఏంటంటే హైపర్ టెన్షన్ విత్ ఆలిగూరియా, అంటే యూరిన్ స్కాంటీ అయిపోయి హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యి ఎడిమా ఉండదు ఈ కేసు. ఇలాంటి కేసు అంటే ఈల్ సీరం ఇవ్వాల్సిన కేసెస్లో ఎడిమా ఉండకుండా ఉన్న కేసు విత్ రీనల్ ఫెయిల్యూర్ అండ్ హైపర్ టెన్షన్, ఈ 3 ఉంటే ఈల్ సీరంకి వెళ్ళొచ్చు, అంటే హై క్రియాటిన్ నుండి. సేమ్ డిజిటాలిస్ కూడా అలాగే ఉంటుందన్నమాట. దీనికి డిజిటాలిస్ తగ్గని కేసులో కూడా ఇది తగ్గిస్తుందని చెప్పి మనకి లిటరేచర్లో ఉంది. నెక్స్ట్ హెలిబోరస్, ఇది బాగా యూరేమిక్ కండిషన్స్, బాగా సివియర్ అయిపోయిన కేసెస్, యూరేమిక్ కోమా కేసెస్లో బాగా ఇండికేట్ అవుతుంది. బాగా ఇంకా అంటే యూరియా వచ్చేసి 200 above ఉండి క్రియాటిన్ 13, 14, 15 అలా ఉన్న కేసెస్లో కంప్లీట్గా ఇంకా బ్రెయిన్ కూడా సెరిబ్రల్ కోమా అంటారు కదా, సో అలాంటి స్టేట్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది ఇండికేట్ అవుతుంది ఎక్కువ. స్టూపర్ లిస్ట్లెస్నెస్, స్లో కాంప్రహెన్షన్, రోల్స్ ద హెడ్ సైడ్. సేమ్ ఇలాగే ఎపిస్లో కూడా ఉంటుంది, వాళ్ళు స్క్రీమింగ్తో ఉంటారు, ఆ సెరిబ్రల్ కోమాలో ఉండి కీ సౌండ్స్తో ఆ కోమాలో ఉండి హెడ్ రోల్ చేస్తుంటారు ఎపిస్ వాళ్ళు. వీళ్ళ అన్కాన్షియస్గా ఉండి హెడ్ రోల్ చేస్తూ ఉంటారు, కానీ అదే స్టూపర్లో ఉండి ఒక సైడ్ మాత్రమే కాళ్ళు చేయి కలపడం కానీ ఏదో ఒక సైడ్ ట్విచ్చింగ్స్ కానీ వస్తూ ఉంటాయి, అది హెలిబోరస్ స్టేట్. ఆన్సర్ స్లోలీ వెన్ క్వశ్చన్ దెన్ రిలాప్స్ స్టూపర్. అడిగితే నీ పేరేంటని అడిగితే వెంటనే మళ్ళీ కరెక్ట్గా చెప్పి వెంటనే మళ్ళీ స్టూపర్లోకి వెళ్ళిపోతుంటారు. అన్కాన్షియస్నెస్ విత్ ట్విచ్చింగ్, వన్ సైడెడ్, ఓన్లీ పార్షియల్గా కాళ్ళు చేయి అలా జరుగుతుంది, లేదా తరచుగా నోరు ఎలా అనుకోవటమా నవలుతుంటామా, సో అలా చేస్తుంటారు అనమాట ఆ స్టూపర్ స్టేట్లో. అలాంగ్ విత్ దిస్ కామన్గా ఉండే ఈ స్వెల్లింగ్స్, జనరల్ డాప్సీ అండ్ యూరిన్ కంప్లీట్గా సప్రెస్ అయిపోతుంది, ఆగిపోతుంది. అలాంటి స్టేట్ ఉండి సెరిబ్రల్ కోమాలోకి వెళ్ళిపోయిన కేసెస్లో ఫస్ట్ మనం హెలిబోరస్, మనకు తెలిసిందే హెలిబోరస్ ఇచ్చాక బాగా మోషన్స్ కానీ యూరిన్ కానీ ఇలా ఎక్కువ అయిపోతుంది. సో ద డిశ్చార్జెస్ విల్ బీ లెట్టింగ్ అవుట్. సో అది దాని ఆపోజిట్, అంటే సప్రెస్ అయిపోతే ఈ స్టేట్ డెవలప్ అవుతుంది. వన్స్ పేషెంట్ గెట్ కాన్షియస్ ద డిశ్చార్జెస్ విల్ బికమ్ మోర్. నెక్స్ట్ డిజిటాలిస్, ఇది కార్డియాక్ డ్రాప్సీ కేసెస్లో రీనల్ ఫెయిల్యూర్ డెవలప్ అయ్యి కార్డియాక్ కూడా ఎఫెక్ట్ అయిపోయి కార్డియాక్ ఫంక్షనింగ్ తగ్గిపోయి పల్సెస్లో ఫీబుల్ అయిపోతున్న కేసెస్లో డిజిటాలిస్ ఇండికేట్ అవుతుంది. కొంచెం నడవాలన్న ఆయాసం, నడిస్తే ఎక్కడ ఆ గుండె ఆగిపోతుందని గుండె పట్టుకొని, సో అలాంటి స్టేట్లో.
డిజిటాలిస్ ఇండికేట్ అవుతుంది. లెకసిస్ తెలిసిందే, యూజువల్గా లెఫ్ట్ సైడెడ్, బాగా వాపులు కూడా ఎక్కువగా లెఫ్ట్ సైడ్ బాగా ఎక్కువగా ఉంటాయి. కంపారిటివ్గా చూస్తే వేడి తట్టుకోలేరు, వాడికి ఐసీయూలో ఉన్న ఇవన్నీ తాళ్ళు ఇవన్నీ వైర్లు కానీ వాడి మెడ దగ్గర అసలు భరించలేరు అనమాట. నైట్ టైం పడుకునే టైంలో వాడికి ఆయాసం, ఇంకా పడుకునే టైంకి లయింగ్ లేదా నిద్రపోయిన మధ్యలో సడన్గా మేలుకు వచ్చేస్తూ ఉంటుంది, ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. సో దట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ విల్ బి సీన్ లెకసిస్. అలాగే వాడికి లొక్వాసిటీ అంటే మనం కామన్గా ఈ క్రానిక్ పేషెంట్స్లో చూపి బెడ్ రిడెన్ అయిన పేషెంట్స్లో వాళ్ళు కొంచెం నార్మల్గా ఉంటే కనుక వాడు పక్కన వాళ్ళతో ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలాగే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ లైకోపోడియం, ఇది ఎక్కువగా రైట్ సైడెడ్ ఎఫినిటీ ఉండి, అలాగే గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉండి, బ్లోటింగ్ డిస్టెన్షన్ ఉండి, రీనల్ ఫెయిల్యూర్ అనే కేసెస్లో ఒక పైన అంతా ఎమాసియేషన్ ఉంటుంది, బాగా పైన ఫేస్ నెక్ ఇదంతా బాగా ఎండిపోయినట్టుగా ఉండి పొట్ట బాగా ఎక్కువగా ఉబ్బరంగా ఉంటుంది. లైకోపోడియం జనరల్ క్యారెక్టరిస్టిక్ అది. సో ఆ టెండెన్సీ ఉండి ఫ్లాక్చులెన్స్ ఉన్న కేసెస్లో లైకోపోడియం. అలాగే సాయంత్రం అగ్రవేషన్స్ 4 to 8 అగ్రవేషన్స్, హెలిబోరస్లో కూడా సేమ్ 4 to 8 అగ్రవేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ టైంలో ఫీవర్స్ లైకోపోడియం లాగానే సేమ్ ఫీవర్స్ ఆ టైంలో అగ్రవేషన్స్ వస్తూ ఉంటాయి హెలిబోరస్లో కూడా. సో జనరల్గానే వాళ్ళు కొంచెం కోవార్డేస్గా ఉంటుంది, హాటీగా ఉంటారు, అంటే పిరికితనం, వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. సో వాళ్ళకి ఏదైనా చెప్పడానికి కూడా వాడు ఇలా బాధపడుతున్నాడని చెప్పడానికి కూడా వాడికి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. సో దట్ టైప్ ఆఫ్ పేషెంట్స్. నెక్స్ట్ ప్లంబమెట్, ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇందాక మనం అనుకున్నట్టే ఆరమెట్, మెర్క్సాలు, ప్లాటినా, ప్లంబము ఇవన్నీ కూడా మెటాలిక్ హై మెటల్స్ అనమాట. ఈ స్టేజ్లో అంటే ఇంకా ఇది ప్లంబమెట్ బాగా ఇంకా స్క్లీరోసిస్ అయిపోయిన స్టేజ్, అంటే ఇంకా కిడ్నీ బాగా శుష్కించిపోతుంది అనమాట. ఇంకా దాని ఫంక్షన్ కంప్లీట్గా ఆగిపోతుంది, యూరిన్ అసలు రాదు ఇంకా దాంట్లోంచి. స్క్లీరోసిస్ అయిన స్టేజెస్లో అది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు సడన్గా డెవలప్ అయిన కేసెస్ కాదు, స్లోగా ప్రోగ్రెసివ్గా డిటీరియర్ అయిపోతుంటుంది. ఇన్ జనరల్గానే ప్లంబంలో స్లో నర్వస్ సిస్టమ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. అన్ని ఫంక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి, కాంప్రహెన్షన్ తగ్గిపోతుంది, డల్ అయిపోతూ ఉంటారు, వీక్ అయిపోతూ ఉంటారు, మజిల్స్ వాస్టింగ్ అయిపోతూ ఉంటాయి. సో అలా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతున్న కేసెస్లో ప్లంబమెట్ ఇండికేట్ అవుతుంది. ఆ గ్రాడ్యువల్గా కిడ్నీ ఎట్రోఫీ అయిపోవడం, స్క్లీరోజ్ అయిపోతుంటే కనుక అది మనకి ఇప్పుడు తెలియదు, ఎండ్ స్టేజ్లో తెలుస్తుంది. బట్ ఇండికేషన్స్ కెంట్ బాగా ఇస్తారు ప్లంబమెట్లో, సెకండ్ థర్డ్ పేర్ ఐ థింక్ సో. ఒక పేషెంట్ అట సడన్గా అంటే ఇప్పుడేమో సడన్గా అతను మిడ్ నైట్ వచ్చేసి వైఫ్ ఇట్లా సఫరంగా బ్రెత్లెస్గా అయిపోయి ఊపిరి అందక ఇబ్బంది పడుతుందని చెప్పి వస్తాడనమాట పేషెంట్. అయితే అతను అంటే మిగతా జనరల్ కామన్ సిమ్టమ్సే ఉంటాయి, కిడ్నీ ఫెయిల్యూర్ తాలూకు సిమ్టమ్స్ కామన్గా ఉంటాయి. కానీ అంతకు ముందు నుంచి ఒక 1 year 2 years నుంచి ఆవిడ ఫ్రీక్వెంట్గా ఈ బొడ్డు దగ్గర నుంచి వెనక్కి ఇలా ఒక తాడు లాగుతున్నట్టుగా స్ట్రింజ్ పుల్లింగ్ బ్యాక్వర్డ్ టువర్డ్స్ ద స్పైన్. సో ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్ ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేసేదట. అది పట్టుకొని ఇప్పుడు ప్లంబమెట్ ఇవ్వడం వల్ల ఆవిడ సేవ్ అయిందని చెప్పి ఇస్తాడు కెంట్. సో ఇప్పుడు స్టేజ్ చూస్తే కామన్ సిమ్టమ్సే ఉంటాయి, కానీ యూరియా అంటే ఆమెకి ఇప్పుడు యూరిన్ ఆగిపోయింది, యూరిన్ అవ్వట్లేదు, బ్లాడర్ అన్నీ చెక్ చేస్తే యూరిన్ అసలు కంప్లీట్గా ఏం లేదు. సో ఆ స్టేట్లో వచ్చింది పేషెంట్, కెంట్ దగ్గరకు వచ్చారు. సో తను ప్రీవియస్గా అడిగాడు ఎలా ఉండేది బిఫోర్ అంటే చెప్తే ఫ్రీక్వెంట్గా నావెల్ దగ్గర ఒక తాడు పెట్టి లాగుతున్నట్టు పెయిన్ కంప్లైంట్ చేసేది, కాంట్రాక్టింగ్, పుల్లింగ్ బ్యాక్వర్డ్. సో దట్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అదొక్కటే పట్టుకొని ఇప్పుడు ప్లంబమెట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మార్నింగ్ కల్లా యూరిన్ పాస్ అయింది, పేషెంట్ సేవ్ అయింది. అంటే ఆ రెస్పిరేషన్ గ్యాస్పింగ్ కాస్త తగ్గి సేవ్ అయ్యారని చెప్పి కెంట్ మెడికల్లో ప్లంబమెట్లో ఇచ్చాడు. సో అలాంటి ఎండ్ స్టేజ్ స్క్లీరోస్టిక్ స్టేజ్ అయిపోతున్న కేసెస్లో ప్లంబమెట్ ఇండికేట్ అవుతుంది. సో ఇది అంతా కూడా హై మెటాలిక్స్, వీళ్ళు ఇప్పుడు ఇలా ఉంటారు ఎండ్ స్టేజ్ బాగా ప్యాథాలజీగా, అంటే సిఫిలిటిక్ అనమాట. ఇవన్నీ కూడా ఆరమెట్ కానీ మెర్క్సాల్ ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ రెమెడీస్, మోర్ సిఫిలిటిక్ వెళ్ళిపోయే స్టేట్. వాళ్ళు ఆపోజిట్లో అంటే అంతకు ముందు స్టేట్లో బాగా హైగా ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ప్లంబం గ్రూప్ కూడా చూస్తే మనం ప్లాటినా ఆరం వాళ్ళలాగా, ఒక లీడర్షిప్ ఉన్న వాళ్ళలాగా, ఒక విలేజ్ సర్పంచ్ లాగా అలా లీడ్ చేసిన వాళ్ళు అనమాట. అప్పట్లో అలా లీడ్ చేసి వాళ్ళకి ఏదో ఒక అవమానమో జరగడమో జరిగి దాని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పొజిషను లీడర్షిప్ అవంతా కోల్పోయి ఇప్పుడు గ్రాడ్యువల్గా 60-70కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇలాంటి ప్యాథాలజీస్ డెవలప్ అవుతాయి. మనం పాస్ట్లోకి వెళ్తే వాడు హై లివింగ్, అందుకని కెంట్లో ఇక్కడ ఇస్తారు హై లివర్స్ అనేసి ప్లంబమెట్లో వాళ్ళు.
చాలా అంత ఇప్పుడేమో బాగా భయపడుతూ ఉంటారు, ఎవరినైనా ఏదైనా హామ్ చేస్తారేమో, ఎవరినైనా ఏదైనా చేస్తారేమో అనేటువంటి సస్పిషను, అనుమానం ఉంటుంది. ఫెయినింగ్ అని అంటాడు, ఫెయినింగ్ సిక్నెస్ అని ప్లంబం మెట్లో ఇస్తాడు. అంటే దే ఫెయిన్ ద సిక్నెస్, అంటే క్లియర్గా వాళ్ళ ఎగ్జాక్ట్గా ఏది ఉందో అది చెప్పరు. సో దట్ టైప్ ఆఫ్ సస్పిషన్, అది మనకి ఏదైనా చేస్తారేమనేటువంటి చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఏదైనా హామ్ జరుగుతుంది అనేటువంటి స్టేట్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇదివరకు నేనే అందరికీ చేసిన స్టేట్లోంచి దాని ఆపోజిట్ ఫేస్లోకి వెళ్తారు. సో అది ఎండ్ స్టేట్కి వెళ్ళిపోతారు అనమాట. అంత సిఫిలిటిక్ డిస్ట్రక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు గ్రాడ్యువల్గా ఆరం మెర్క్ ప్లంబంకి వచ్చేటప్పటికి. సో వీళ్ళలో కూడా ఇంకా మాసియేషన్ అయిపోతుంటుంది, అండ్ నర్వ్స్ ట్రెమర్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. అలాగే మనకి ప్లంబమ్ ఇట్ ఈస్ వెరీ ఇండికేటెడ్ ఇన్ మజిల్ ఎమాసియేషన్. అన్నీ కూడా గ్రాడ్యువల్గా డిటీరియేట్ అయిపోతుంటాయి అనమాట. నెక్స్ట్ యూరియా ప్యూరా, దిస్ ఇస్ ఆల్సో స్పెసిఫిక్ రెమెడీస్. అంటే హై క్రియాటిన్ ఉన్న కేసెస్లో, సెమీ కాన్షియస్, అలాగే యూరేమిక్ కేసెస్లో, అంటే ఇందాక చెప్పాను కదా హైలిబోరస్ అలాంటి కేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద రెమెడీ వీ హ్యావ్ టు థింక్, స్పెసిఫిక్ రెమెడీ. యానిమల్ సార్కోడ్ ఇది. యూరేమిక్ బ్రెత్ కామన్ సిమ్టమ్స్ అవి, విత్ సెరిబ్రల్ సిమ్టమ్స్ విత్ హైయర్ యూరియా. క్యూప్రమ్ మార్స్ ఇంకొక రెమెడీ. క్యూప్రమ్ మార్స్ కూడా యూరేమిక్ కన్వల్షన్స్లో బాగా ఇండికేట్ అవుతుంది. ఇలాగే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ కానీ బాగా ఎక్కువగా యూరియా పెరిగిపోయి ఎసిడోసిస్ డెవలప్ అయిపోయి యూరేమియా పెరిగి కన్ఫ్యూజన్ డెవలప్ అయిపోయి కోమాలో ఉన్న స్టేజెస్లో, అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి లేడీస్ మనకి బీపీ పెరిగి కన్వల్షన్స్ వస్తాయి. సో అలాంటి ఎక్లాంప్షియా కండిషన్స్ అలాంటి కేసెస్లో, అలాగే యూరేమిక్ కన్వల్షన్స్లో కూడా ఇది బాగా ఇండికేట్ అవుతుంది. వీళ్ళల్లో క్యూప్రమ్ మెట్లో మనకి ఇంటర్మీడియెంట్నెస్ నేచర్ ఉంటుంది కదా, ఇంటర్మీడియెంట్ క్రాంపింగ్ నేచర్. వీళ్ళలో కూడా క్యూప్రమ్ ఆర్స్లో కూడా యూరేమిక్ కన్వల్షన్స్లో కూడా ఇంటర్మీడియెంట్గా వస్తుంది. ఇంటర్మీడియెంట్ కాఫ్ పెయిన్స్, అంటే బాగా క్రాంప్స్ విపరీతంగా వచ్చేస్తాయి అనమాట. దే కంప్లైంట్ ఆఫ్ క్రాంప్స్ ఇన్ కాఫ్స్, బాగా ఎక్కువగా కంప్లైంట్ చేస్తారు. సేమ్ ఈ కాంబినేషన్ రెమెడీ కదా క్యూప్రమ్ ఆర్సనిక్ తాలూకు యాంగ్జైటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. సో ఈ రెండు కాంబినేషన్ విత్ హై యూరేమియా ఉన్న కేసెస్లో యూరేమిక్ కన్వల్షన్స్ బాగా క్యూప్రమాస్ ఇండికేట్ అవుతుంది. అంటే ఈ గ్రూప్ హెల్లీబోరస్, అలాగే మనకి ఇప్పుడు చెప్పిన ఇది ఒకటి, క్యూప్రమ్ మార్స్ ఒకటి. సో ఈ టైప్ ఆఫ్ రెమెడీస్ బాగా ఎండ్ స్టేజెస్లో మనకి ఇండికేట్ అవుతాయి అనమాట. సాలిడాగో, దిస్ ఇస్ ఆల్సో స్పెసిఫిక్ రెమెడీ. స్కాంటీ యూరిన్, ఇది లివర్ కండిషన్స్ ఉండి, లివర్ ఫ్యాటీ లివర్ కానీ లివర్ డ్యామేజ్ ఉండి అసోసియేటెడ్గా కిడ్నీ కండిషన్స్ ఉంటాయి కనుక, అలాగే కిడ్నీ దగ్గర కామన్గా ఈ ఆర్నికా టైప్ ఆఫ్ సోర్నెస్ చెప్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో ఇది సాలిడాగో ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్, so these are all specific indications, these are covered already. Next. So ido case swelling, 47 years old, swelling of both legs with pitting edema, puffiness of face in the early morning, edema of lower eyelids, urine decrease. So this is a case of renal failure. 2 సంవత్సరాల నుంచి ఆమెకి రీనల్ ఫెయిల్యూర్ డెవలప్ అయ్యి ఇప్పుడు హైపర్ టెన్షన్ కూడా డెవలప్ అయింది. పాదాల వాపుల కోసం టెస్ట్ చేస్తే అంత నార్మల్గా ఉంది. అండ్ కిడ్నీ బయాప్సీ ఇవన్నీ చేశారు. నెఫ్రైటిస్ డెవలప్ అయింది, ఇంటర్స్టిషియల్ డిసీజ్ ఉంది. నెక్స్ట్, సో అలాగే తనకి లంగ్ ఫైబ్రోసిస్ కూడా ఉండేది. సో ప్రజెంట్ క్రియాటిన్ చూస్తే యూ కెన్ సీ 12, యూరియా 248. సో ఆల్మోస్ట్ షీ ఈజ్ ఇన్ కంప్లీట్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. సో షీ వాజ్ వెరీ బ్లెత్లెస్ ఆన్ లీస్ట్ వాకింగ్, కెనాట్ టాలరేట్ కోల్డ్ వెదర్, poor appetite, amenorrhea since 1.5 years. So she is feeling thirsty. తను అనుకున్న చాలా నీట్గా ఉండాలి, తను అనుకున్న జరగకపోతే చాలా చిరాకుగా ఉంటుందట. నెక్స్ట్, సో ఈ కేసులో కూడా బుజ్జి గారు, నేను అంటే ఈ కేసు చూశాను, పేషెంట్ చెప్తున్నప్పుడు పేషెంట్ బయట పంపించి అడ్వైస్ చేశారు లోపలికి. పేషెంట్ కేర్ టేకర్ పిలిపించి మాస్టర్ అడ్వైజ్ అంటే ఏం చెప్పారంటే, ఇది మనం ఈ కేసెస్ కంప్లీట్గా మనం క్యూర్ చేస్తామని చెప్పలేము, హోమియోలో కొంతవరకు మనం చేయగలము. బియాండ్ దట్ ఇఫ్ ఇట్ అంటే రిక్వైర్డ్ అయితే డయాలసిస్ అవసరం అయితే డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా రీనల్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ అయితే కనుక కొంతవరకే ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చి మళ్ళీ స్టాండ్ స్టిల్ అయిపోవచ్చు. రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయితే ఒక 4-5 years వరకు కొద్దిగా స్టేబుల్గా ఉండొచ్చు అని పేషెంట్ అటెండెంట్కి క్లియర్గా చెప్పారనమాట. బికాస్ ఈజ్ ఆల్మోస్ట్ ఎండింగ్ ఇన్ ఏ ఎండ్ స్టేజ్. సో ఆ కేసులో మాస్టర్ స్టార్టెడ్ విత్ ఎపోసైనం 200 అండ్ టెరిబింతినా 6
2-3 డోసెస్ వేసిన తర్వాత గ్రాడ్యువల్గా హిమోగ్లోబిన్ పోయింది. 248 కాస్త 229కి యూరియా వచ్చింది. క్రియాటిన్ 12 నుంచి 10.5కి వచ్చింది. లాటర్ ఎపోసైనం 2-3 డోసెస్ రిపీట్ చేశారు. గ్రాడ్యువల్గా అది తగ్గుతూ వచ్చి, అంటే కంప్లీట్గా తగ్గల, బట్ 8-9 ఆ దగ్గర ఐ థింక్. సో అక్కడికి వచ్చి స్టేబుల్ అయిపోయింది కేసు. సో అంటే ఇలాంటి కేసెస్ మనం క్యూర్ చేసేస్తామని ముందే టేకప్ చేసేసి మొత్తం చేసేస్తాను. సో వీ షుడ్ నాట్ గివ్ సచ్ టైప్ ఆఫ్ అడ్వైజెస్ టు ద పేషెంట్ బికాస్ ఆల్రెడీ షీ ఈస్ ఎండింగ్ ఇన్ డెత్. సో అంతవరకు మనం ఎంతవరకు చేయాలో ఆ అడ్వైజ్ ఇవ్వడం కూడా మన బాధ్యత. అలాంటి కేసెస్లో ఎంతవరకు మనం చేయగలమో. సో that was I learned from Dr. E.V.M. Acharya in this case. Next. సో ఇంకో కేసు 11 years బాయ్ బాగా అంటే ఆకలి లేకపోవడం, నీరసం, వాంతులు అయిపోవడం, వికారం. తనకి చిన్నప్పటి నుంచి 4 years అప్పటి నుంచి కూడా బాగా ప్రోటీన్ పోవడం. అలాగే 2 months బ్యాక్ కన్సల్ట్ చేస్తే బాగా హైపర్ టెన్షన్, వాడికి 11 ఏళ్ళు, వాడికి బీపీ ఎక్కువగా ఉంది, అలాగే యూరిన్లో బాగా ఎక్కువ ప్రోటీన్ పోతుంది. అలాగే హీ వాజ్ ఆన్ పెరిటోనియల్ డయాలసిస్లో ఉన్నాడు. రికరెంట్ ఫీవర్స్ రావడం, బ్లడ్ యూరిన్లో పోవడం. అలాగే షీ వాజ్ డయాగ్నోస్డ్ యాజ్ ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్. క్రియాటిన్ వాజ్ 13.3, 11 ఏళ్ళ అబ్బాయి 13.3 రీనల్ క్రియాటిన్, అండ్ యూరియా వాజ్ 234, హిమోగ్లోబిన్ 7.9. సో నెక్స్ట్ ప్లూరల్ ఎఫ్యూజన్ ఉంది, అన్నీ డెవలప్ అయ్యి దాని కాంప్లికేషన్స్ ఉన్నటువంటి అన్నీ కూడా. 2D ఎకో, ఇట్ వాజ్ ఓన్లీ హార్ట్ ఫెయిల్యూర్ కూడా 53 ఉంది ఎజెక్షన్ ఫ్యాక్టర్. సో మల్టీ ఆర్గాన్ ఎఫెక్ట్ అయింది. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో పేషెంట్ వాజ్ వెరీ థర్స్టీ, డ్రైనెస్ ఆఫ్ ద లిప్స్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ దట్ డిసీజ్. కోపం ఎక్కువ, మొండితనం, కావాలనుకున్నది ఇచ్చేదాకా బాగా విసిగిస్తాడు, పట్టుదల ఎక్కువ, బాగా గొడవ పడతాడు. షివాజ్ అంటే అది ఇంట్లో, అక్కడ స్కూల్లో వచ్చేటప్పుడు బాగా చాలా కామ్గా ఉంటారు, చాలా సిగ్గుగా, బిడియంగా, మొహమాటంగా, మాట్లాడాలన్నా సిగ్గుపడటం, అలా స్కూల్లో అలా భయపడుతూ ఉండేవాడు. సో ఎవరినన్నా తను చిన్న మాట అన్నా కానీ తన హర్ట్ అయిపోయి తొందరగా బాధపడడం, ఏడవడం చేసేవాడు. సో నెక్స్ట్, సో ఈ కేసులో స్టార్టింగ్ మనకు వచ్చినప్పుడు ఏం చెప్పాను, పేషెంట్ బాగా హైపర్ టెన్షన్తో వచ్చాడు. సో ఆ కేసు ఆ ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ చూసుకొని గ్లోనైన్ 200తో స్టార్ట్ చేశారు బుజ్జి గారు. 2 doses 15 daysకి ఒకసారి రిపీట్ చేశారు. సియోనాంతస్ అంటే ఈ స్ప్లీనోమెగాలీ కూడా ఉంది ఆ కేసులో, ఇందాక చెప్పడం మర్చిపోయా. ఈ స్ప్లీన్ కూడా ఎన్లార్జ్మెంట్ ఉంది. సో ఆర్ఎస్ అండ్ ఆల్సో టెరబింతినా, ఈ 3 కూడా లిక్విడ్స్ మిక్స్ చేసి ఇచ్చారు. అండ్ లాటర్ ఆన్ 200 చైనా 200 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చూసారా, అంటే 1 month గ్యాప్లో యూరియా 175కి వచ్చింది, క్రియాటిన్ 7.7కి వచ్చింది. సో ఇలాంటి కేసెస్లో చైనా కూడా చాలా ఇండికేట్ అవుతుంది, బాగా వీక్నెస్ అయిపోయి, బాగా నీరసం, పేల్గా, ఎనీమిక్ అయిపోయిన కండిషన్స్లో. సో అక్కడ వరకు దట్ వాజ్ అంటే 18/9/2013 దట్ వాజ్ ద లాస్ట్ ప్రిస్క్రిప్షన్ బై డాక్టర్ E.V.M. ఆచార్య. ఆ తర్వాత మాస్టర్ గారు చూశారు, అందకృష్ణ గారు. మాస్టర్ గారు 8/11/2013లో ఎక్స్రే 30 ఇచ్చారు. లాటర్ ఆన్ 14/11 పల్సిటీలా 200 ఇచ్చారు. అది కాన్స్టిట్యూషనల్గా పేషెంట్ని బట్టి, పేషెంట్ తత్వాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్గా పల్సిటీలా ఇచ్చారు. అప్పటికి అంత ప్రామినెంట్గా అంటే సిమ్టమ్స్ ఉన్నాయి, కామన్ సిమ్టమ్స్, బట్ పల్సిటీలా ఇవ్వడం జరిగింది ఆ కేసులో. చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. మాస్టర్ గారు హ్యాండ్ రైటింగ్లోనే ఉంది రాసి. అండ్ స్కానింగ్ తీసిన తర్వాత కూడా రీనల్ పారాంకామల్ స్టేజెస్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి వచ్చాయి. అలాగే ఎసైటిస్ మైల్డ్గా ఉంది. లాటర్ ఆన్ ట్యూబర్క్యులన్ 200 2 doses with 2 months gap, and later pulsatilla 200 with 3 months. ఇవన్నీ కూడా ఒక 6-7 months గ్యాప్లో జరిగిన ప్రిస్క్రిప్షన్స్. ఆ తర్వాత లాస్ట్కి ఒక 1 year తర్వాత సీరం క్రియాటిన్ వచ్చేసి 5.4కి వచ్చింది, యూరియా వాజ్ 98. సో ఇది ఇప్పుడు మనం ఇచ్చేటువంటి అంటే ప్రిస్క్రిప్షన్ కాన్స్టిట్యూషనల్గా ఇవ్వడం జరిగింది ఈ కేసులో. కాన్స్టిట్యూషనల్గా పల్స్టిల్ వాడికి ఇండికేట్ అయింది కాబట్టి ఇంత మంచి చేంజ్ వాడికి వచ్చిందనమాట. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు, ఉన్నటువంటి ప్రజెంటింగ్ కంప్లైంట్స్తో స్టార్ట్ చేశారు. ఏవైతే హైపర్ టెన్షన్ ఉందో బుజ్జి గారు గ్లోనైన్తో స్టార్ట్ చేశారు. తర్వాత వీక్నెస్ ఉండి చైన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్ కరెంట్గా మనం ఇలాంటి కేసెస్లో అంటే కొంచెం స్టేబుల్గా ఉన్నప్పుడు మియాజ్మాటిక్గా కూడా సైకోటిక్ అయితే సైకోటిక్, సిఫిలిటిక్ అయితే సిఫిలిటిక్, ట్యూబర్క్యులర్ అయితే మియాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఇచ్చి అలాగే చూడసారా ఎక్స్రే కూడా ఇవ్వడం జరిగింది. వాడు చిన్నప్పటి నుంచే అలాంటి స్టేట్ ఉంది. సో అలాంగ్ విత్ దట్ మియాజ్మాటిక్గా ఇచ్చి కాన్స్టిట్యూషనల్గా ఇచ్చారు. తద్వారా వాడికి
ఏదైతే ఎలివేట్ అయిన లెవెల్స్ ఉన్నాయో క్రియాటిన్ అవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంప్రూవ్డ్ కేస్. సో ఇది కూడా అంతే కేస్, కాంట్రాక్టెడ్ కిడ్నీ, బాగా ఇది చెప్పే కదా స్క్లీరోజ్ అయిపోయిన ఎండ్ స్టేజ్ కిడ్నీ అనమాట. తనకు కూడా క్రియాటిన్ 6.6, బ్లడ్ వాజ్ 5 grams, యూరియా 180 ఉంది. ఈ కేసులో బాగా ఎనీమిక్గా ఉండి, బాగా నీరసం ఎక్కువగా ఉండి, పాదాల వాపులు, సో జనరల్ కామన్ సిమ్టమ్స్ అవన్నీ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దిస్ హై ఎనీమిక్ కండిషన్స్ అండ్ వీక్నెస్ చైనాతో స్టార్ట్ చేశారు. చైనా 200 నెక్స్ట్ బాగా సన్నగా అయిపోవడం. చైనా 200 ఒక 3-4 doses అలాగే వీక్లీ వన్స్ ఇచ్చారు ఫస్ట్లో. తర్వాత గ్రాడ్యువల్గా అది HB 7కి పెరిగింది, యూరియా 175కి తగ్గింది. తర్వాత చైనా 1M, తర్వాత అది ఇచ్చిన తర్వాత 6.5కి వచ్చింది, HB వాజ్ స్టేబుల్. చైనా 10M ఇవ్వడం జరిగింది. సో చైనా 10M ఇచ్చిన తర్వాత 2-3 doses తర్వాత గ్రాడ్యువల్గా అది స్టేబుల్ అయిపోయింది. బ్లడ్ వాజ్ 10 gramsకి వచ్చింది ఈ కేసులో. ఆ తర్వాత కొంచెం డిస్కంటిన్యూ చేశారు పేషెంట్. తర్వాత మళ్ళీ వచ్చిన సిమ్టమ్స్ బేస్ చేసుకొని పాదాల వాపులు, థర్స్టీగా ఉండటం, స్వెట్ ఇవన్నీ తక్కువైపోవడం బేస్ చేసుకొని ఎపోసైనం ఇవ్వడం జరిగింది. సో ఆ కేసులో వీక్లీ వన్స్ ఎపోసైనం 200 అలా 15 daysకి ఒకసారి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ షీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఇంప్రూవ్డ్. నెక్స్ట్ సో తన మధ్యలో డిస్కంటిన్యూ చేసినా మళ్ళీ వచ్చిన ప్రజెంటింగ్ సిమ్టమ్స్ బేస్ చేసుకొని మళ్ళీ ఎపోసైనం ఇవ్వడం జరిగింది. 10.3 నుంచి తనకి క్రియాటిన్ 5కి వచ్చింది. సో ఒక కేసు నుంచి ఇంకో కేసు మనం సిమ్టమ్స్ బేస్ చేసుకొని ఏది ప్రజెంట్ చేస్తున్నాడు దానికి సిమిలర్ రెమెడీ చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ప్రోగ్రెస్ చేసుకోవాలి. బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, HB 5 నుంచి 10 gramsకి వెళ్ళింది ఈ కేసులో. సో దట్ వాజ్ ద ట్రీట్మెంట్ గివెన్ బై డాక్టర్ EVM ఆచార్య ఇన్ renal failure cases. That was I learned from Master Vasudeva.